అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, తేజోమయుడా రక్షణకర్త నీవే నా దేవుడవని కీర్తింతును. తేజోమయుడా రక్షణకర్త నీవే నా దేవుడవని కనపరతును. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. కూడి వచ్చిన మీ అందరికీ దేవునికి స్తోత్రం. దేవుడు మరొక ఈ దినం ఇచ్చినందుకు దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు. మనని మన కుటుంబాలను కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన సిస్టర్ మేరమ్మ గారు వచ్చినందుకు ప్రార్థన చేయవలసిన కోరుతున్నాను. స్తోత్రాలు ప్రభా, గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా, చెట్టడానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ముందుగా మీరు ఎక్కడున్నారని నమ్ముచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన అన్ని దేవతలను ఇక్కడ కావలించి ప్రభా, ఏ బిడ్డకైతే ఏ లోటు ఉందో ప్రభా, దేనికోసమైతే వచ్చారో ప్రభా, బిడ్డలందరికీ మీ కృప చూపించండి ఆయన. ఇంకో ప్రభా, ఈ సమయంలో చూడలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. నాయన మేము నీ కృపనిచ్చినందుకు నీ కృప తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఏమి ఇచ్చి నేను రుణము తీర్చలేను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా ప్రభా, మీరు మాతో ఉంటే ప్రభా, నేను స్తుతించుకోవడానికి నాయన మా ప్రభా మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది ప్రభా. మీరు మాతో లేకపోతే ప్రభా మా తలంపులు ఎటు రీతికి వెళ్ళిపోతున్నాయి మాకు తెలియదు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన వచ్చిన చిన్న బిడ్డలు పట్టుకుని పెద్ద బిడ్డల వరకు ప్రభా మీ ఆధారంలో ఉంచండి ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ముందుగుండా ప్రభా నాయన నీ కృప నీ కాపుదలు దయచేయండి బాబు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నా ప్రభా, ఇదిగో మా దేశాన్ని మా సహోదరులు మా బంధుమిత్రులందరినీ మీరు కాసు కాపాడండి తండ్రి. ఇదిగో నాయన కష్టం గారు చేసిన ప్రార్థన ప్రభా, మీరు ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని మీరు ఇంకా బహుగా ఆడుకోండి ప్రభా, మీకు స్తోత్రాలు. నమ్మకమైన దాసులుగా ప్రభు నీ రెక్కల సందులు భద్రపరుచుకుని మీరు నడిపించండి బాబు, నీకు స్తోత్రాలు. నాయన నువ్వు నడిపితే ప్రభా ఎంత దూరమైనా నడగలుగుతాం ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీకు స్తోత్రాలు 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 నాయన. వాక్యం వందన ప్రభా, పాటలు వందన ప్రభా, కోయిలు బిడ్డలు పెట్టిన ప్రభా, నీకు వందనాలు తండ్రి. నాయన ఎవరైతే ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ఆడబడుతున్నారో ప్రతి బిడ్డకు నీ కృపని కాపుదలు దయచేయండి. ఇది ఆది నుంచి మొదలుకుని ప్రభా నా తండ్రి ముగింపు వరకే ప్రభా నీ రెక్కల సందరిని సిలువ సాటను మనం మరుగుపరచుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, మా పాపల కొరకు వచ్చి ప్రభా నువ్వు తండ్రి మమ్మల్ని కొన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇదిగో ప్రభా నీ సన్నిధులు ఇలా ఉన్నామంటే తండ్రి నువ్వు కొనబట్టే మేమున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. నువ్వు చూడబట్టే మేమున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు చూడకపోతే మేము ఏమేమి పోదామో మాకు తెలియదు ప్రభా. నాయన నీ సన్నిధిలో ఆడపడిన బిడ్డలు ప్రభా ఇష్ట రీతిగా ఉంటారని ప్రభా నమ్మి కృప దయచేయండి తండ్రి. ఇంకా ప్రభా ఎవరి బిడ్డలు ఉన్నారు ప్రభా, ఇదిగో నీ సన్నిధిలోకి వచ్చి కూర్చుంటుండగా ప్రభా దేని కొరకు ఆలయించుకోకుండా ప్రభు కొరకే ప్రభా ఆలయించు ప్రభా. నాయన ఆత్మాహారం కోసం ఎదురు చూసి కృప దయచేయండి. ఇదిగో ప్రభు నెల సన్నిధిలో ప్రతి బిడ్డ నాయన తీసుకోవడానికి నీ కృప దయచేయండి. ప్రతి బిడ్డతో మాట్లాడిన ప్రభు యెహోవాను భయభక్తులు కలిగి జీవించి కృప దయచేయండి తండ్రి. నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. యెహోవాను బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన అతనికి ఇచ్చిన భార్య బిడ్డలు బట్టి నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, వచ్చిన కుటుంబాలన్నిటిని మీరు దీవించండి బాబు. మా దేశాన్ని మీరు దీవించండి, మా సంఘ బిడ్డల్ని ప్రభా, మా తెలుగు బిడ్డలు ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి ప్రభా మీరే మైండ్ పరిమళ నా ప్రభా ఏ సరే చిన్న బతిమాలేడుకుంటున్నా తండ్రి. హల్లెలూయా. ప్రార్థన చేసి
దేవుని మయంపరిచి మనందరి హృదయాల్లో మరి దేవుని కృపం పొందులాగా అమ్మ చేసిన ప్రార్థనకు అమ్మగారికి సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు చక్కని ఆరాధన కీర్తనలు మనము పాటలు పాడుతూ చప్పట్లు ఉత్సాహంగా కొడితే దేవుని మహిమను మనం పొందుకుంటాము. ఆయన గొప్ప ఆశీర్వాదం మనం చప్పట్లలో పొందుకుంటాము. ఒక్కొక్క చరణం ఒక్కొక్క హృదయాన్ని తాకుతుందని నేను నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ టైంలో కోయర్ టీం వారు వచ్చినట్టయితే పాటలు పాడి దేవుని స్తుతిస్తాం. వచ్చి గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు, మంచి కాపరి ప్రధాన కాపరి ప్రేమ కాపరి నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి ప్రధాన కాపరి ప్రేమ కాపరి నిత్య కాపరి. మంచి కాపరి ప్రధాన కాపరి
ప్రేమ కాపరి నిత్య కాపరి గొర్రెల గొప్ప కాపరి నా యేసు మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు గొర్రెల గొప్ప కాపరి నా యేసు మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సెకండ్ పాట పాడుకుందామండి. ఆరిన ప్రేమ ఇది, ఆత్మజ్వాలని జ్వాల ఇది అని పాట పాడుకొని దేవుని నామమును మహిమపడతాము. అందరూ కూడా చప్పట్లు కొడదామండి. గణమెత్తి మాతో కలిసి పాడవలసిందిగా కోరుతున్నాము. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది.
అది తీసుకోండి నీళ్ళు అది కాదు కొత్తది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూడా నిలబడినట్లయితే ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిద్దాం. కీర్తనకారుడు అంటున్నాడు కదా, యెహోవా మా దేవా, నువ్వు మా పట్ల చేసిన ఆశ్చర్య కార్యములు, మాపై జరిగించిన అద్భుత కార్యములు మేము వివరించలేము నాయన. నీకు సాటి అయిన దేవుడు ఎవరూ లేరు నాయన అనేసి కీర్తనకారుడు అంటున్నాడు. నిజమే, మన దేవునికి సాటి అయిన దేవుడు ఎవరైనా ఉన్నారా? లోకంలో నదులన్నీ సముద్రాలన్నీ కూడా ఏకమైన కూడా ఆయన కనీసం తాకలేవు. అదేవిధంగా లోకంలో ఉన్న బంగారం అంతా కూడా పోగేసిన మాణిక్యాలన్నీ కూడా పోగేసినా కూడా ఆయనకి సరితోగలేవు. ఎందుకంటే ఆయన సాటి లేని దేవుడు మనకు మాత్రమే ఉన్నాడు. అందుని బట్టి దేవునికి ఆరాధిద్దాము, స్తుతిద్దాము, మహింపడదాము. ఎందుకంటే ఏ వేదాల్లోనూ లేడు ఇటువంటి పరిశుద్ధమైన దేవుడు ఎక్కడ కూడా మనకి కనపడలేదు. మన దేవాది దేవుడు ఒక్కడే మనల్ని పరిశుద్ధపరచడానికి ఆ దేవాది దేవుడి లోకంలోనికి వచ్చాడు. మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి మనకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకనూ మనం పాపులుగా ఉన్నప్పుడే మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని వెతికి రక్షించడానికి, మనం ప్రేమించకపోయినప్పటికీ కూడా మనల్ని ప్రేమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం అందరం కలిసి ఒక పాడదాము. నీతో సమ్మె ఎవరు అనే పాటను పాడదాం. అందరికి వచ్చిన పాటే, అందరూ కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా నాతో కలిసి పాడండి. తెలియని వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ దేవుణ్ణి మహింపరుచుదాం. నీతో సమం ఎవరు అనే పాటను పాడుకుందాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున,
మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. నేను వెళ్ళగాకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. వారు గాయాలు చేసి తచురేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. వారు గాయాలు చేసి తచురేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడు. నీలా సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. గొప్ప ఎవరున్నారనైనా ఈ లోకంలో నువ్వు తప్పనైనా మరి ఎవరున్నారా? దేవానికి వందనాలైనా, మా రక్షకానికి వందనాలైనా, మా స్థితుల మీద ఆశీర్వదించిన గొప్ప దేవానికి వందనాలైనా, మా రక్షకానికి వందనాలైనా, మా స్థితులను ఆహ్వానిస్తున్న గొప్ప దేవానికి ఎల్లకేలు స్థుతులు స్తోత్రాలైనా. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా నిన్ను ఆరాధించడానికి నానా, నిన్ను గణపరచడానికి నానా, నిన్ను మహిమపరచడానికి నానా, ఈ ప్రాంగణంలోనైనా ఈ పరిశుద్ధాత్మనైనా ఉంచిన గొప్ప దేవానికి ఎల్లకేలు స్థుతులు స్తోత్రాలైనా. ఈ ఆవరణమంతటిని కూడా నేను నీ స్వాధీనంలో ఉంచుకుంటున్న గొప్ప దేవా, నీకు ఎల్లకేలు స్థుతులు స్తోత్రాలైనా. మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవానికి వందనాలైనా, మమ్మల్ని పోషిస్తున్న గొప్ప దేవానికి ఎల్లకేలు స్తోత్రాలైనా. మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవానికి వందనాలైనా. ఈ సంవత్సరంలోనైనా అడుగుపెట్టిన 2 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా నైనా మమ్మల్ని కాచి కాపాడినైనా, మమ్మల్ని పరిశీలిస్తున్న గొప్ప దేవా నీకు ఎల్లకేలు స్తుతులు స్తోత్రాలైనా. ఎన్నో మమ్మల్ని పిలుచుకున్న గొప్ప దేవా నీకే వందనాలైనా. గాడ్ హూ సీస్ అని మమ్మల్ని సెలవిచ్చిన గొప్ప దేవా నీకు ఎల్లకేలు స్తోత్రాలు స్తోత్రాలైనా. మమ్మల్ని చూస్తున్నామని మేము నమ్ముతున్నాయినా, మా పనులను చూస్తున్నామని మేము నమ్ముతున్నాయినా, మేము చేస్తున్న పనులైనా నీ కృపలో మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నైనా నీకు ఎల్లకేలు స్తోత్రాలు స్తోత్రాలైనా. నీకు సాటి అయిన దేవుడు ఎవరు లేరునైనా. లోకంలో నదులన్నీ కూడా నైనా, సముద్రాలన్నీ కూడా నైనా ఏకమైపోయినప్పటికీ కూడా నైనా కనీసం నేను తాకని గొప్ప దేవుడు నైనా. నీకు సమమైనది ఏది కూడా లేదు నైనా. ఈ లోకంలో బంగారం కానీ నైనా, వెండి కానీ నైనా, మణి మాణిక్యాలు కూడా నైనా నీకు ఏ విధంగా కూడా నైనా సాటి రావు నైనా. నీ ఎటువంటి సాటి గల దేవుడు నైనా. నిన్ను పోలిన దేవుడు ఎవరు కూడా లేరు నైనా. నైనా ఆ విధంగా ఇశ్రాయేలు నైనా ఏ విధంగా నడిపించావు నైనా, ఈ దినాలు కూడా నైనా మమ్మల్ని మా ఎల్రోయ సంఘాన్ని నడిపిస్తున్న గొప్ప దేవానికి ఎల్లకేలు స్తుతులు స్తోత్రాలైనా. మోషేకు తోడైన గొప్ప దేవా, మాకు తోడవుతున్న గొప్ప దేవానికి ఎల్లకేలు స్తుతులు స్తోత్రాలైనా. నైనా ఎర్ర సముద్రాన్ని దాటించిన గొప్ప దేవానికి ఎల్లకేలు స్తుతులు స్తోత్రాలైనా. నీకు సాటి అయినది ఏది కూడా లేదు నైనా. మా కష్టాల్లోనైనా, మా బాధల్లోనైనా, మా ఇరుకుల్లోనైనా మమ్మల్ని దాటిస్తున్న గొప్ప దేవానికి ఎల్లకేలు స్తుతులు స్తోత్రాలైనా. మమ్మల్ని నడిపించాలని మా బాధ ఎదురవుతున్న ఎర్ర సముద్రం నుంచి
మేము సాధిస్తున్న విధానాన్ని బట్టి నాయన నీకు ఎలాగే స్తోత్రాలు. నీ అంత మంచి దేవుడు నాయన ఈ లోకంలో ఎవరు కూడా లేరు నాయన. నీకు సాటి అయిన దేవుడు ఎవరు కూడా నాయన లేదు నాయన. నిన్ను వర్ణించడానికి ఏ విధంగా కూడా నేను సరిపోను నాయన. మీరు సహాయం దయచేయండి, మమ్మల్ని నడిపించుకొని వచ్చినాం తండ్రి. లోక బంగారము ధనధాన్యాదులు ఒకటేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వ సంగ్రాములు ఒకటైరసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధనధాన్యాదులు ఒకటేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వ సంగ్రాములు ఒకటైరసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవే గాచారి నా దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవే గాచారి నా దేవుడు. నీతో సమానమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీలా పాపికై ప్రాణం పెట్టిన మృత్యుం చేయడానికి నజరేయడానికి లెక్కైన స్తోత్రాలైనా, మరణం గెలిచిన వాడానికి లెక్కైన స్తోత్రాలైనా, యోధా రాజ్యం సింహమానికి వందాలైనా నీకు లెక్కైన స్తోత్రాలైనా. ప్రతి దినమునైనా ప్రతి క్షణమునైనా మందాని వాక్యంతోనైనా మమ్మల్ని నింపుతున్న గొప్ప దేవానికి లెక్కైన స్తోత్రాలైనా. నిన్ను ఎక్కడ మేము వెతకలేము నాయన. ఇటువంటి దేవుడు మాకు ఎక్కడ కూడా దొరకదు నాయన. నేను వేదాలలో కానీ నాయన, ఇప్పుడు మత గ్రంథాల్లో కానీ నాయన ఎక్కడ కూడా నేను ఇటువంటి దేవుడిని మేము వెతకలేము నాయన. మేము ప్రేమించుకున్నామని మమ్మల్ని ప్రేమించినాయన. మా కోసం నీ కుమారుని పంపించిన గొప్ప దేవ నీకు లెక్కలైన స్తోత్రాలైనా. నాయన పరలోకంలో గొప్ప దూతలతోనైనా చెరువులు కెరూబులు పరిశుద్ధులు పరిశుద్ధులు అంటూ వేవేల దూతలతోనైనా నిత్యము గాన ప్రతిగానాలతోనైనా స్తుతులు పడుతున్న గొప్ప దేవ నీకు లెక్కలైన స్తోత్రాలైనా. మమ్మల్ని నాయన ఆరోగ్యంతో ఉన్నప్పుడు నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి నాయన స్తోత్రాలైనా. అనారోగ్యంగా ఉన్నప్పుడైనా యెహోవా రాఫాగా నాయన మాకు తోడైన గొప్ప దేవానికి వందనాలైనా. యెహోవా నిస్సీనికి వందనాలైనా. యెహోవా షాలోమ్నికి వందనాలైనా. మాకు శాంతిని కలుగజేస్తున్న గొప్ప దేవ నీకు లెక్కైన స్తోత్రాలైనా. మీరు మమ్మల్ని నడిపించమని వచ్చినట్టండి, మీరు మమ్మల్ని పోషించమని వచ్చినట్టండి, మీరు సహాయం దయచేయమని వచ్చినట్టండి. ప్రతి దినముదైనా మీరు మన్నాతో మమ్మల్ని నింపమని వచ్చినట్టండి, మీరు సహాయం దయచేయండి. మా స్థుతుల మీద ఆశీనుడు కమ్మని మేము బతిమలాడుకుంటున్నానైనా మీరు మాకు సహాయం దయచేసినైనా, మీరు నడిపించమని వచ్చినట్టండి. మీ కృపలో మమ్మల్ని బలపరచమని వచ్చినట్టండి. ప్రతి దినము కూడానైనా మీరు నమ్మనైనా మా చేయి పట్టి నడిపించమని వచ్చినట్టండి, మీరు సహాయం దయచేయమని వచ్చినట్టండి. గొర్రెల వలనైనా మేము తప్పిపోకుండానైనా మీరు సహాయం దయచేయమని వచ్చినట్టండి. మమ్మల్ని వెతికి రక్షించడానికి నాయన నువ్వు చూపించిన కృపను బట్టి నాయన నీకు ఎలాగైనా స్తోత్రాలైనా. నువ్వు చిందించిన ప్రతి రక్తపు పొట్టు కూడానైనా ఏది కూడానైనా వ్యర్థం కాకుండా ఉండదట్టైనా మీరు సహాయం దయచేయమని వచ్చినట్టండి. మమ్మల్ని అందరినీ కూడానైనా నీ కాపుదలలోనైనా నీ రక్షణలో ఉంచమని వచ్చినట్టండి, మీరే సహాయం దయచేసినా, మీరు నడిపించమని వచ్చినట్టండి, మీరే కృప చూపించమని వచ్చినట్టండి. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం సిలువ మరణమంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం సిలువ మరణమంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. నీలా పరిశుద్ధ దేవుడెవ్వరు నారయ్య, నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవ్వరు నారయ్య, నీవేగా మంచి దేవుడవు. నీతో సమానెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా
ఏసయ్యా విమోచకుడు నీతో సమానమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు 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 నీతో సమానమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా సమానమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు 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 ప్రభువానికి మా రక్షకానికి వందనాలైనా థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ నైనా ఈ దినాన్ని నేను ఆరాధన చేసుకోవడానికి నైనా నన్ను అనేకులకు నేను భాగ్యాన్ని మాకు దయచేసిన గొప్ప దేవానికి ఎన్నో స్థుతులు స్థుతామైనా మా స్థుతుల మీద ఆశీర్వాడు కమ్మని బ్రతిమలాడుకుంటానైనా ఈ మధ్యాహ్నం సమయంలోనైనా మా స్థుతులనైనా మీరు ఆహ్వానించినందుకైనా మీకు ఎల్లకెన్నో స్థుతులు స్థుతామైనా నీకు సాటి అయిన దేవుడినైనా లేడని మేము నమ్ముచున్నాం నాయన నిన్ను ఆరాధించడానికి నైనా నువ్వు చూపించిన కృపను బట్టి నైనా నీకు వందనాలైనా ఆరాధనకు యోగ్యుడు అయిన గొప్ప దేవ నీకు ఎలాగైనా స్థుతులు స్థుతామైనా ఇంకొన కూడా నేను మమ్మల్ని బలపరచుకుని నడిచినందండి ఇప్పుడున్న ప్రతి బిడ్డను నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నడిచినందండి వారు ఏ సమస్యల్లో ఉన్నారో నైనా మాకైతే తెలియదు కానీ ప్రతి సమస్యకు నైనా పరిష్కారమైన దేవుడు నువ్వు ఒక్కడివే నాయన ఈ దినాన్నైనా స్థుతిస్తేనైనా మా పరిస్థితి మారుతుందనైనా ఈ వాక్యం సెలవిస్తుందనైనా ఇక్కడున్న ప్రతి బిడ్డనైనా జ్ఞాపకం చేసుకుని నడిచినందండి ఏ బిడ్డ ఏ సమస్యతో వచ్చారోనైనా సమస్త పెరిగిన గొప్ప దేవ నీకు సాటి అనేది లేదు కనుక తండ్రి మీరే సహాయం దయచేసినైనా వారి ప్రాబ్లం అయినా మీరే సాల్వ్ చేయమని అడుగుతున్నాండి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాండి మీరు నడిపించమని అడుగుతున్నాండి ఈ ఆరాధన అంతటిని కూడా అయినా ఈ మహిమార్థం జరిగిందని మేము నమ్ముచున్నాం నాయన త్వరలో రానున్న కొత్త సింహం వల్ల రానున్న గొప్ప దేవానికి వందాలైనా ఈ ఆరాధన అంతటిని కూడా నాయన మీకు అర్పిస్తున్నానైనా మీరే సహాయం దయచేస్తూ మీరు మాత్రమే మహిమ పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసునామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక చక్కని ఆరాధన చేసిన చార్లెస్ బ్రదర్ గారికి సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం చక్కని చేతులు మనకి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మనం ఎల్రోయి సంఘంలో ఒక్కరమే ఉన్నామని మననే చప్పట్లు కొట్టమంటున్నాడు సర్వజనులారా చప్పట్లు కొట్టుతూ ఆయన సన్నిధిలో ఉత్సాహించమన్నాడు ఎవరైనా సరే ఏ దేశం వారైనా మన ఎల్రోయి సంఘం అంతా కూడా సంతోషంగా చప్పట్లు కొట్టాలి దేవునికి మహిమ కలుగును గాక కీర్తనలు 145వ కీర్తన చదవటం ప్రశాంతి గారు సిస్టర్ ప్రశాంతి గారు వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాం 1 నుంచి 10 వచనాలు. అందరు లేచి నిలబడిండి. అయితే మనము దేవునికి వందనాలండి. పూర్వచ్చిన మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి వందనాలండి. దావీదు కీర్తన 145 1 నుంచి 10 వరకు చదువుకోవచ్చు.
రాజైన నా దేవా, రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్సము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందుదగినవాడు. ఆయన మహత్సము గ్రహింపి సఖ్యము కానిది. ఒక తరము వారు మరి యొక్క తరిమి వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. నీ పరక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములను విక్రమములను మనుషులు వివరించెదరు. నేను నీ మహత్సమును వర్ణించెదను. నీ మహాదయాత్మమును గురించిన కీర్తన వారు ప్రకటించెదరు. నీ నీతిని గురించి వారు గానము చేసెదరు. యెహోవా దయాక్షేమములను గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపాశ్రయములు గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములు మీద ఉన్నది. యెహోవా నీ క్రియలను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. హల్లెలూయా. చక్కని కీర్తన చదివి వినిపించిన ప్రశాంత్ శేషు గారికి మా సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు సాక్ష్యముల సమయం అండి. సాక్ష్యములు చెప్పుకునేవారు 3 నిమిషాలు మాత్రమే సాక్ష్యములు చెప్పవలసిందిగా కోరుచున్నాం. దేవుడు చేసిన కార్యములు. దేవునికి వందనాలు. ముందుగా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం సజీవైన లెక్కశ్వరణ దేవుడు పదవులను కాచి కాపాడేందుకు లెక్కల స్థితిలో స్తోత్రాలండి. అలాగే నా పట్ల దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నానండి. అలాగే నా మనవల విషయంలో యాక్సిడెంట్ అయిన విషయంలో మీకు అందరికీ తెలిసిందండి. ఆ బిడ్డకి స్వస్థత దేవుడు ఎంతో భయంకరమైన స్థితిలో మరణ పడకలలో ఉంచిన తండ్రి దేవుడు లేవనెత్తిన దేవాది దేవుడండి. ఏమవుతాడో అని మాకెంతో చాలా భయం వేసిందండి. ఫస్ట్లో అయితే ఆడేమో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉందని చాలా గొడవ పెట్టాడండి. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత అండి కాలు కులిపోయిందండి. కులిపోయిన తర్వాత మళ్ళా వారానికి రోజులు తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత కాలు ఏంటంటే డాక్టర్లు అంటే దెబ్బ తగిలింది అనుకున్నారు, కానీ అక్కడ దెబ్బ గట్టిగా తగిలిందని తెలియదండి. కానీ తర్వాత వెళ్ళేటప్పటికి మొత్తానికి ఏకంగా కాలు చాలా మట్టుకి మాంసం అంతా కులిపోయిందండి. కులిపోయిన తర్వాత అప్పుడు మాంసం అంతా తీసేశారండి, దుమ్ము లోనకంటే, కానీ అక్కడ వరకు కూడా తీసేశారండి. తర్వాత దేవుడు ఎంతో గొప్ప కార్యం దేవుడు రోజు ఆ బిడ్డతో మాట్లాడేవాడంట. నీవు భయపడకు, ఈడేమైపోతానని చాలా భయం వేసి రోజు ఫోన్లు అందరికి ఫోన్ చేసి ఏమవుతానమ్మా, కాల్ ఏమవుతుంది ఏమవుతుంది అని అందరికి ఫోన్ చేసి అడిగేవాడు. రోజు ఆ బిడ్డతో మాట్లాడేవాడు. దేవుడు నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీవు ఎప్పుడు నా బిడ్డని నేను ఎప్పుడు ఎడబాయను, నిన్ను కాపాడుతాను అని చెప్పి రోజు మాట్లాడేవాడు అంటుంది దేవుడు ఆ బిడ్డకి. అందరూ 5-6 నెలలు పడుతుందన్న ఆ గాయము 2 నెలల 15 రోజులకి వెళ్ళానండి. గాయం అంతా పూడిపోయిందండి. దేవునికి ఏ మహిమ కలిగిన గాక. ఆ దేవుడు గొప్ప కార్యం చేశాడండి.
అలాగే వాళ్ళ అమ్మగారి ఇంటికి రావాలని ఎంతో ఆశపడ్డదండి. వీసా విషయంలో కొంచెం అంత ప్రాబ్లం వచ్చిందండి. ఎందుకంటే వీసా ఉండగాను ఇజ్రాయిల్లో వీసా పడదంటండి. వీసా పడి ఆ వీసా వరకు ఉండి వీసా పడ్డప్పండి మొన్నటి నెలలో 25 తారీఖున మమ్మల్ని వచ్చిందండి ఇంటికి. దేవుడు కూడా ఆ బిడ్డ పట్ల కూడా గొప్ప కార్యం చేశాడండి. బిడ్డల దగ్గరికి వచ్చి సంతోషించి ఆనందించే కృపణ బిడ్డకు దయచేశాడండి. కానీ దేవుడు ఆ బిడ్డ పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడండి. మన సంఘానికి అందరికీ మేము ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు చెప్పమని చెప్పాడండి. ఇంకా ఆ బిడ్డ కోసం మీరు అందరూ ప్రార్థన జ్ఞాపం చేసుకుని ఆ బిడ్డ ఇంకా దేవుళ్ళు ఎదగాలని, దేవుడి పట్ల ఎంతో ప్రణాళిక ఉండాలని, ఆ బిడ్డని కాచి కాపాడాలని మీ అందరూ ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. అలాగే పాప కూడా ఇంటికి వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆ బిడ్డ కూడా ఉన్నన్ని రోజులు బిడ్డలతో సంతోషంగా ఆనందంగా ఉండి వారి పట్ల దేవుడు నిజం చేసిన కార్యాలు నేను అసలు వర్ణించలేనండి. అంత గొప్ప కార్యాలు చేశాడండి. దేవునికి మహిమ కలిగిన కాక వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని, అలాగే నా సంపూర్ణ ఆరోగ్యం కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని, ప్రార్థన జ్ఞాపం చేసుకుంటారని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నానండి. అలాగేనండి మా కుటుంబాన్ని అంతనే దేవుడు దీవించి ఆశ్రయించింది కాక. తల్లికుండేనా ఈ ప్రేమ, కన్న తండ్రి కుండేనా ఈ ప్రేమ, అన్నకుండేనా ఈ ప్రేమ, సొంత కుండేనా ఈ ప్రేమ, ఈ ప్రేమ ఎంతో మధురం యేసుని ప్రేమ, ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, ఈ ప్రేమ ఎంతో మధురం యేసుని ప్రేమ, ఎంతో మధురం. అందువలన హల్లెలూయా. అమ్మగారు చెప్పిన సాక్ష్యం నిమిత్తం మనం ప్రతి దినము మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కొన్ని ఎగ్జాంపుల్గా నేను ఏం చెప్తానంటే, మన హృదయాన్ని తాకినప్పుడు ఆయన ఆత్మ మనని దర్శించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అదే ఒక సాదృశ్యం దేవుని యొక్క కృప. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం చెప్పేవాళ్ళు? హల్లెలూయా. ముందుగా దేవునికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు. దేవుడు నా పట్ల ఎంతో ఘనమైన కార్యం చేశాడు. మా వివాహ విషయంలో కూడా దేవుడు ఎంతో ఘనంగా జరిగించారు. ఇటు రీతిగా ఇండియా నుండి ఖత్తర్కి రావడానికి దేవుడు ప్రయాణం అంతట్లో కూడా ఎంతో కాపుదల దయచేశాడు. నేను రమేష్ గారి భార్యని. ఇటు రీతిగా ఆయన కార్యంలో ఇంకా ఘనంగా జరిగించాలని దేవుని మనం చేసుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించిన హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చక్కని ప్రయాణం ఇచ్చారు దేవుడికి. మనమందరం ప్రార్థించాము. హల్లెలూయా. మరి ఇద్దరిని నూతనంగా పెళ్లి అయ్యాక మరి ఖతార్ దేశంలో దేవుడు నిలిపినందుకు దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం చెప్పేవాళ్ళమ్మా? లేరా? నేను చెప్తాను. చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గతించిన వారం నుంచి నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడాడు. గతించిన వారం అంతయు నా యొక్క భార్య బలహీనతతో ఉండగా మరి దేవుడు స్వస్థపరిచాడు. మీ అందరి ప్రార్థన ఆలకించి, అలాగే నా యొక్క పెద్ద పాపకి, నా యొక్క కూతురికి చేతిలో వాసిపోయి వాపు కింద వచ్చేసి మరి టెస్ట్లు చేశారు. రిపోర్ట్ అయితే రేపు వస్తుందంట. అది వచ్చినాక మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్తానన్నారు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ పాపకు ఎగ్జామ్ కూడా ఉండే, ఎగ్జామ్ కూడా మానేసి మరి రేపు లేదు ఎల్లుండి హైదరాబాద్కి వెళ్తున్నారు. మరి దేవుడు మరి చక్కని స్వస్థత, ఆయన కృప తోడుగా ఉంచేలాగా, స్వస్థపరచేలాగా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
అలాగే నాకు కుటుంబంలో ఒక 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి దేవుడు ప్రేరేపించాడు, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. గడిచిన దినాల్లో మా తమ్ముళ్ళు, మా బాబాయ్ వారందరూ నక్సలైట్లో నుంచి వచ్చిన కుటుంబం మాది. అప్పుడు ఏమన్నారంటే మా ఊరంతా మా గ్రామంలో 70 మంది సిగ్నేచర్ చేశాడు వీళ్ళ ఇల్లు తొలగించాలని. ఎందుకంటే పీపుల్స్ వాళ్ళు అంటే నక్సలైట్ అంటే తెలుసు కదా అందరికీ. అలా ఉన్నప్పుడు 70 మంది సిగ్నేచర్ చేశారు మా గ్రామస్తులంతా. ఎంఆర్ఓ కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు ఏమైందని, ఎందుకు తొలగించడం అని. అయితే తమ్ముళ్ళకు అప్పుడు కేసులు అయ్యాయి, కేసుల నుంచి విడిపించాడు. హేళన చేశారు, మాకు బంధుమిత్రులు మాకు గ్రామస్తులు హేళన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అంటే అప్పుడు నేను దేవుని తెలుసుకోలేను, రక్షణ తీసుకోలేదు. కానీ ఇప్పుడు నేను నమ్ముచున్నాను, ఆనాడే ఆయన ప్రణాళిక యందు దేవుడి కృప నాకు తోడుగా ఉంది ఈ దినమున సాక్షిగా వాడుకోవడానికి. అలాగే నీ ఖతర్ దేశం వచ్చినప్పుడు నాకు కంపెనీలో మీరు ఉంటుండగా, ఆఫీస్లో ఉంటుండగా నేను అక్కడ మా ముద్దేరు కొన్ని డబ్బులు అక్కడ పెట్టాడు, అతని వ్యాలెట్ కూడా మర్చిపోయానని అన్నాడు. తర్వాత మమ్మల్ని తీశారని నా దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు, సిద్ధాంతం దగ్గర తొలుకు అబ్బాయి ఉమామహేశ్వరరావు అని నా దగ్గర ఉండేవాడు. అతని నన్ను నిలదీసి అడిగారు. మేము వచ్చాక 3 నెలలు అయింది ఖతర్కి. స్టార్టింగ్లో ఫస్ట్ దేవుడు చేసిన కార్యం పంచుకోవాలని చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. మమ్మల్ని ఇద్దరిని బయట నిలబెట్టారు, ఆఫీస్ నుంచి బయట. మీరే తీశారని మా యొక్క రూమ్ అంతా మొత్తం వెతికారు. మళ్ళీ సాయంకాలం అలాగే మమ్మల్ని బయట నిలబెట్టి వెతికారు, కానీ మా దగ్గర ఏమి దొరకలే. కానీ అలా నన్ను వెలవేశారు. కానీ దేవుడు ఈ దినమున మా యొక్క కపిల్కు ఎలాంటి మనసు ఇచ్చాడంటే ఇప్పుడు ప్రతి ఒక్కరితో చెప్పుకుంటున్నాడు, ఇతను మా ఫ్యామిలీలో ఒకతను మా అబ్బాయి అని చెప్పుకుంటున్నాడు. ప్రతి విషయం అందు ఎంత డబ్బైనా ఆఫీసులో కానీ వారి గృహంలో కానీ నా చేతి ద్వారానే ప్రతి ఒక్కరికి నేను ఇస్తాను, చెట్లు కానీ ఏదైనా డబ్బు కానీ ప్రతి విషయంలో. కానీ నాతో ఉన్నవాడు నా దేవుడైన యెహోవా. కానీ ఎవరు అలా అవమానించారని నేను కృంగిపోతే ఈరోజు ఈ సాక్ష్యం ఉండేది కాదు అని నేను అనుకుంటున్నాను. నా దేవుడు గొప్పవాడు, అవమానించినా ఎల్ల చేసినా కానీ దేవుడు నడిపించేవాడు. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నువ్వు నాతో నుండగా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, నిలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోట అభిషేకం నాకిచ్చావే, నిలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, మనము శ్రద్ధగా విని ప్రార్థన చేయవారిలా ఉన్నాం కాబట్టి ప్రార్థన ప్రతి ఒక్కరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఎల్రోయి ప్రార్థన మందిరం కొరకు, అభివృద్ధి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో దేవుడు కార్యం చేయలాగున. సునీల్ భార్య గొల్ల రాజీ డెలివరీ సమయం వచ్చేసింది. సులువైన కాన్పు కొరకు మీ అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని కోరారు. స్వామి భార్య పేరు బేబీ డెలివరీ సమయం వచ్చేసింది, చక్కని కుమారుడు పుట్టాలని ప్రార్థన కోరారు. మా సంఘం అంతా ప్రార్థించగా కార్యం దేవుడు చేయగలడు. హల్లెలూయా. మరి గర్భఫలం కోసము గర్భఫలాలు కావాలని కోరారు, వాళ్ళ కోసం మనం ప్రార్థిద్దాం. పేర్లు స్వప్న, ఇందిరమ్మ, స్వర్ణ, సుశీల, ప్రియాంక. వీరి కోసం ఇంకెవరైతే ఉన్నారో ఎవరెవరు ఫ్యామిలీలో ఉన్నారో జ్ఞాపకం చేసుకొని చక్కని గర్భఫలము దేవుడు ఇచ్చులాగున మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే కొన్ని ప్రకటనలు ఉన్నాయండి, మనము విందాం శ్రద్ధగా. సంఘం నిమిత్తము ప్రతి నెల చర్చి అద్దె నిమిత్తము సహోదరులు కానుకలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎల్రోయి సంఘం తరపున వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు ప్రత్యేక సమయానికి వచ్చేసాము. దైవ సందేశము మన పాస్టర్ గారు అందిస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొబైల్ అన్ని స్విచ్ ఆఫ్ పెట్టాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా.
హల్లెలూయా. అందరి చేతులు ఎత్తి ఒకసారి కృతజ్ఞతాస్తుతి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గడిచిన నెలంతా మనలందరినీ కాపాడి ఈ యొక్క మార్చి నెలలో దేవాది దేవుడు ఆయన కృపను బట్టి మనలందరినీ ప్రవేశపెట్టి ఈ రీతిగా ఈ మొదటి వారాన్ని పరిశుద్ధమైన బల్లారాధన దినాన్ని అందరం కూడి ఆరాధించుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. అలాగే పేర్లు లేని వారు కూడా రావడానికి, పేర్లు ఉన్న వాళ్ళు బయట ఉండిపోవడానికి కూడా దేవుడు కృప చూపించాడు. అయినప్పటికీ ఎందుని బట్టి అయినా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాన్ని బల్లారాధన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క పశ్చాత్తాపంతో ప్రేమ కలిగినటువంటి మనసు కలిగి క్షమించగలిగినటువంటి హృదయాన్ని ఏర్పాటు చేసుకుని మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మీరందరూ సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే గడిచిన నెలంతా కూడా సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ వారు కానీ, వంటల పరిచయం చేసేవాళ్ళు కానీ, ఆర్కెస్ట్రా వారు కానీ, కెమెరామ్యాన్ కానీ, సౌండ్ మ్యాన్ కానీ, ఇంకా కొయిర్ వారు కానీ, సంఘస్థులందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చాలండి, తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని కాపాడుతున్న ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసన పాసినటువంటి దేవా, మమ్మల్ని కన్నవాడా, పోషిస్తున్నవాడా, మేము ప్రేమించక ముందే నువ్వు మమ్మల్ని ప్రేమించినైనా మమ్మల్ని ఏర్పరచుకున్న గొప్ప ప్రేమమైనా నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఇదిగో దేవా, నీ విలువైన మాటలు, నీ అమూల్యమైన మాటలు, దివ్యమైన మాటలు, రమ్యమైన మాటలు, మా హృదయాలు వెలిగించే మాటలు దీనున్నైనా నేను మాట్లాడుతుండగా నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మతో నింపినైనా ఈ ప్రాంగణం చుట్టూ నీ కాపుదల నుంచి తండ్రి దేవా, ఏది అవసరమో ఆ మాటలు మీరు మాట్లాడండి. బిడ్డల హృదయాలను వెలిగించండి దేవా. నీతో ఇంకా సన్నిహితం కలిగి జీవించే కృపను, వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లు చేసుకునే కృపను వాళ్ళని దయచేసి నువ్వు దీవించమని యేసునామని ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి ఒక్కటి మనిషికి అవసరమైన దాన్ని విలువైన దానిగా ఎంచుకుంటూ ఉంటాం. అయితే ఈ లోకంలో ప్రధానమైనది, విలువైనది, రమ్యమైనది, గొప్పది, ఆనందకరమైనది ఏమిటో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ లోకంలో ప్రధానమైనది, చాలా విలువైనది, మనం ఎక్కడి నుంచి పొందుకోవాలో అని ఆశిస్తున్నప్పుడు ఏది ఖర్చు చేయకోకుండా పొందుకునేది ఏదన్నా ఈ లోకంలో ఉందా? దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేనేం చేస్తానంటే నేను ఎక్కువగా ప్రేమిస్తాను. దేవునికి స్తోత్రం. అయితే జ్ఞానం గురించిన మాటలు సొలొమోను అనేకమైన మాటలు తెలియజేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం బాగా జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, మానవులారా మీతోటే నేను మాట్లాడుతున్నాను అని చక్కగా జ్ఞానం గురించి వివరిస్తూ ఆ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చాలా మంది దైవ సేవకులు ఏం చేస్తుంటారంటే, ప్రియమైన నా ప్రియులారా, లేకుంటే సహోదరి సహోదరులారా, లేకుంటే దైవ జనాంగమా, ఇంకా అనేక విధాలుగా ప్రేమ చూపించే మాటలతో ప్రసంగాన్ని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్ముడు ఏమి సెలవిస్తున్నాడంటే, అదే 8వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదవండి. మానవులారా నీకే నేను ప్రకటించిన. చాలమ్మా. 5వ వచనంలో చివరి మాట ఒకసారి చూద్దాం. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనదని యోచించి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, జ్ఞానం లేని వాళ్ళారా జ్ఞానం ఎట్టిదైనదని తెలుసుకోనండి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనదని యోచించుకోండి. వెండిని ఎత్తకొద్దు, అపరంజులను ఎత్తకొద్దు, లేకుంటే మీకు కావాలని ఐశ్వర్యాలు ఎదగొద్దు, మీకు కావాల్సినటువంటి బంగారాలు వెతకొద్దు. ఇక్కడ మీరు ఏది వెతకాలంటే, మీకు అందరికి కూడా ప్రతి గుమ్మమ్మ దగ్గరికి వెళ్ళి బోధిస్తున్నారు, గ్రామాల్లో బోధిస్తున్నారు, లేకుంటే ప్రత్యేకంగా ఒంటరిగా కూర్చోబెట్టి బోధిస్తున్నారు. ప్రతి గ్రామానికి మూల మూలలకి దేకంటే ద్వార బంధాల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించబడుతుంది. అయితే జ్ఞానం ఎట్టయినదో మీరు గ్రహించట్లేదు. అలాగే
బుద్ధిహీనులారా, బుద్ధిది ఎటువంటిదైనది మీరు గ్రహించట్లేదు. ఎంతకాలం మీతో చెప్తాను నేను, ఇదిగో మిమ్మల్ని ఈ భూమి పునాది వేయక ముందే మిమ్మల్ని నిర్మించుకున్నాను, ప్రేమించాను. ఎక్కడైతే ఈ లోయలు, చెట్టులు, ఈ యొక్క కొండలు లేక మునిపే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ లోకంలో ప్రకృతిలో ఏది లేక మునిపే మీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. అయితే ఇంతగా దేవుడు ప్రేమ అనేసరికి ఒక్కడే గుర్తు వస్తుంది, లోకాన్ని ఎంతగా ప్రేమించాడు చెప్పాలి. ఎంతో ప్రేమించాడు అంటారు. ఈ మాట చాలా చక్కగా కలుగుతుంది. ఎందుకంటే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే కనుక మనుషులందరూ ఏమనుకుంటానే, యేసయ్యా నీ ప్రేమ నా సొంతం అని ఒక పాట ఉంటుంది. ఆ పాట పాడమంటే కనుక, ఓ యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, ఒకసారి పాడండి. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, యేసయ్యా నీ ప్రేమ నా సొంతము అని ఎన్నిసార్లు పాడమని పాడేస్తారు. కొయ్యరోజులు వదిలితే గ్యాప్ లేకుండా పాడేస్తారు. అయితే యేసయ్యా నీ ప్రేమ నా సొంతం అనే ముందు మనకి ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో గ్రహించాలి. ఆయన అంటున్నాడు చక్కగానే, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడని యోహాను భక్తుడు 1 యోహాను పత్రికలో చెప్తాడు. అంటే ఒక ప్రేమ కోసం వెతుకుతూ ఉంటాం ఈ లోకంలో. అంటే ఎవరు ప్రేమించేవారు లేనప్పుడు చక్కగా వెతుకుతూ ఉంటాం, ఎక్కడ ప్రేమ దొరుకుతుందా, ఎవరి దగ్గర ప్రేమ దొరుకుతుందా, ఏ కుటుంబంలో ప్రేమ దొరుకుతుందా అని ఎవరో కూడా ఈ లోకంలో వెతుకుతూ ఉంటాం. వెతుకుతూ ఉంటే ప్రేమకు ఒక నిర్వచనం చెప్పండి అంటే కనుక ఎన్నో చెప్తారు. ఈ లోకంలో కవితలు రాస్తూ ఉంటారు. అందుకే ఒక భక్తుడు అంటుంటాడు, ఆకాశాన్ని ఆయన పుస్తకంగా మలిచి అదే సముద్రంలో ఉన్న వాటర్ని, నీరుని సిరాగా మలిచి అది ఎంత రాసినా కానీ అవి కూడా సరిపోవంట దేవుని ప్రేమను వర్ణించడానికి. అయితే భక్తుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా ప్రేమ స్వరూపై ఉన్నాడంటే, ప్రేమకు ఒక స్వరూపాన్ని చూపించండి అని లోకంలో అడిగితే, మా భర్త నన్ను బాగా ప్రేమిస్తాడండి, నా కొడుకు నన్ను ప్రేమిస్తాడండి, నా తల్లి బాగా ప్రేమిస్తుంది, ఈమె ప్రేమకు స్వరూపం అంటే నో. ఈ లోకములో ప్రేమ స్వరూపం ఎక్కడైనా దొరుకుతుందంటే ఏ పుస్తకాన్ని మీరు చూపించిన అవసరం లేదు, ఏ వ్యక్తిని మీరు చూపించడం లేదు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తూ ఉన్నాను అంటున్నాడు. అయితే ఆయన ప్రేమకు ఒక స్వరూపముగా ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక నువ్వు ఎక్కడెక్కడికో పరిగెట్టడం అవసరం లేదు. ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తాను అన్నావు కదా, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు రాగలుగుతున్నావా? ఈ దినాన్ని నేను అంటాను, ఏదైనా సరే నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాం. ఇక్కడ కూర్చున్న బిడ్డలు కానీ, ఈ మాటలు వింటున్న జనం కానీ, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించగలుగుతున్నాను అనే మనసుతో మనం ఉంటే కనుక, లేదంటే నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాననే మనసుతో ఉంటే కనుక, ఈ దినాన్ని దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషిస్తున్నాడు. అందుకనే ఎవరైనా ఈ లోకంలో చాలా మంది ఏ రీతిగా ఉన్నారంటే, ఇదిగో నన్ను హింస పెట్టాడు కాబట్టి వాడిని నేను హింస పెడతాను, నన్ను అవమానపరిచాడు కాబట్టి నేను కూడా అతన్ని అవమానపరుస్తాను, నన్ను అవహేళన చేశాడు కాబట్టి నేను కూడా ఇతన్ని అవహేళన చేస్తాను, నా కుటుంబాన్ని వీధిలోకి లాగాడు కాబట్టి నేను కూడా అదే పని చేస్తాను, ఇదిగో నా యొక్క పరిస్థితుల్లో మార్గంలో ఎదురయ్యి నన్ను అడ్డుకున్నాడు కాబట్టి నేను కూడా అదే చేస్తాను. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానన్న ప్రభు చివరకు వచ్చేసరికి అద్భుతమైన మాట చెప్తూ ఉంటాడు. అందుకనే ప్రేమ ఎక్కడి నుంచి మొదలైంది అని మనం బాగా జ్ఞాపం చేసుకుంటే కనుక భక్తుడు అంటూ ఉన్నాడు, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వచనం. ఆయన నీ పితరులను ప్రేమించెను. చాలమ్మా, ఆయన ఎక్కడి నుంచి ప్రేమించుకుంటూ వస్తున్నాడంటే ఆది కాండంలో నుంచి ఆయన ఈ లోకంలో జీవిస్తున్న ప్రజల్లాగే ప్రతి విషయంలో పడిపోతున్నా, వాళ్ళు మనసులో మారిపోతున్నా, వాళ్ళు దేవుడికి దూరం అయిపోతున్నా, ఆదాముని అవ్వని ఎలా ప్రేమించి వాళ్ళు వస్త్రం లేకుండా ఉన్నప్పుడు, అంగహీనులుగా ఉన్నప్పుడు వాళ్ళకి వస్త్రాలు కూడా ఏర్పాటు చేసి ఆయన ప్రేమించాడు. శరీర వస్త్రాలు ధరించడానికి చర్మపు వస్త్రాలు ఇచ్చి ప్రేమించాడు. ఆ ప్రేమించిన దేవుడు అబ్రహాముని ప్రేమించాడు, ఇస్సాకును ప్రేమించాడు, అలాగే యాకోబు వంశాన్ని ప్రేమించాడు, ప్రేమించుకుంటూ వస్తున్నాడు.
పూర్వీకులను ప్రేమించుకుంటూ వస్తూ తరతరాల్ని ప్రేమిస్తుకుంటూ వస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే తన మహాబలము చేత మహాకృప చేత ఆయన ఏం చేశాడంటే ఇంతవరకు మనల్ని కూడా ఆయన చెయ్యి విడుపుకోకుండా బలపరుచుకుంటూ ప్రేమించుకుంటూ నువ్వెన్నిసార్లు అయ్యా నేను ప్రేమించలేకపోతున్నా కానీ నన్ను ప్రేమిస్తున్నావు అని మనం అనుకుంటాం, కానీ నేను చెయ్యి విడిచినా కానీ నన్ను చెయ్యి విడవకుండా నడిపిస్తున్నావు అనుకుంటాం, కానీ నేను దూరం అయిపోతున్నా నన్ను దగ్గర చేసుకుంటున్నావు అని అనుకుంటాం, కానీ అయ్యా ఇదిగో చూచుచున్న దేవుడు కదా నువ్వు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడి దగ్గర చెప్పగలుగుతున్నావా? సర్వలోకాల్లో పూజింపదగిన వాడు కదా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగలుగుతున్నావా? సైన్యములకు అధిపతి యెహోవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? దేవుడు ఒక్కడ అడుగుతున్నాడు. పూర్వీకుల నుంచి దేవుడు ఒకే ప్రేమ, మారనవాడైన ఎన్నడెన్నడూ కూడా మారదైన ప్రేమ, ఎప్పటికీ మారిపోదైన ప్రేమ. కానీ మనిషి ప్రేమ మారిపోతూ ఉంటుంది. అందుకనే పూర్వకాలం నుంచి ఆయన ప్రేమించుకుంటూ వస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని చెయ్యి విడువుకోకుండా నడిపిస్తున్నాడు. అందుకే ఒక వ్యక్తి వచ్చి ఆయన దగ్గర అంటుంటాడు, శాస్త్రుల్లోనూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ తర్కన పడుతున్నప్పుడు ఆయన అంటూ ఉంటాడు, ఈయన కరెక్ట్ గా సమాధానం చెప్తాడు. దేనికైనా ప్రభు దగ్గరకు వస్తే ఏదైనా సమాధానం మీకు దొరుకుతుంది. ఈ లోకంలో ప్రేమ గురించి వెతికి 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 విసిగిపోయామో, ఈ దినాన్ని ప్రభు దగ్గరకు వస్తే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీతో ప్రేమ కలిగిన మాటలు మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. శాస్త్రులు అడుగుతాడు. ఆయన శాస్త్రులు అడిగినప్పుడు ఇదిగో దేవా ఏంటి ఈ లోకంలో ప్రధానమైనది ఏంటి, విలువైనది ఏంటి, ఏమి జరుగుతుంది అని యేసుక్రీస్తు అడుగుతుంటే మీరందరూ కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. పునరుద్ధానం లేదంటారు, లేదంటే మరణం నుంచి లేవలేదంటారు, ఇష్టానుసారంగా ఈ లోకంలో మాట్లాడుతున్నారు. కానీ విలువైనది ఏంటి అంటే కనుక నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించండి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో ఎవరిని సేవించాలంటే నీ దేవుడని యెహోవాను సేవిస్తూ ఉండాలి. చాలా మంది ఏం చేస్తామంటే మనది పూర్ణ మనసు ఉండదు, కానీ వేరే వాళ్ళ పూర్ణ మనసుతో ఆరాధిస్తుంటే ఏదో గుంపులో గోవిందలా చెప్పలు కొట్టేద్దాంలే అనుకుంటా ఉంటాం. పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో నీవు నీ ఆత్మను నీ హృదయంలో సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకున్నప్పుడు నీ పూర్ణ వివేకముతో ఆయనకి ఏం చేయాలంటే ఆరాధించాలి. నీ పూర్ణ బలాన్ని దేవుని కోసం ఉపయోగించాలి. అందుకంటాడు పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను మాత్రమే ప్రేమించాలి. ఇవన్నీ ఎక్కడ ఉపయోగిస్తున్నావంటే పూర్ణ హృదయం ఏమో వేరే చోట ఉంటుంది, నీ ఆత్మ ఏమో నీ హృదయం ఎక్కడికో ఎగిరిపోతూ ఉంటది, నీ బలాన్ని ఏమో ఎక్కడో ఇచ్చేస్తూ ఉంటావు, నీ వివేకాన్ని ఏమో ఆయన సన్నిధిలో కూర్చోనా కానీ ఆలోచిస్తూ ఉంటావు, రేపటి దినానికి ఎలాగా ఏది చెయ్యాలని ఆలోచించుకుంటూ ఉంటావు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ప్రధానమైనది మీరు వెతకండి. ఫస్ట్ లోకంలో విలువైనది ఏది ఉందంటే కనుక ప్రేమ. ఈ ప్రేమ లేకపోతే, దేవుడిని ప్రేమించే మనసు లేకపోతే ఈ లోకంలో ప్రపంచ యుద్ధాలు, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది 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 అన్నారు, కానీ ఇప్పటికి ఏ 10 ప్రపంచ యుద్ధాలు జరిగి ఉంటాయి. అంటే ప్రేమ మాత్రమే మిమ్మల్ని కాపుదల కాస్తుంది, ప్రేమ మాత్రమే మిమ్మల్ని చేవిడుకోకుండా ఉంటుంది, ప్రేమ మాత్రమే మీకోసం ప్రాణం పెట్టింది. నీవేమంటున్నావు? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు దేవుడు. ఈ దినాన్ని నేను కూడా ఎల్రోయ్ అయిన దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నానంటే నీ కోసం నేను ఏం పాటించగలుగుతున్నాను, ఏమి చేయగలుగుతున్నాను. ఈ దినాన్ని నేను దేవుని సన్నిధిలో కూర్చున్నానంటే గడిచిన సంవత్సరాలు అన్నీ అయిపోయినాయి. నూతన సంవత్సరంలో 2022 సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టావు. 2 నెలల్లో నేను నిన్ను ప్రేమిస్తున్న వారు, ప్రేమించే వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. దేవుని మందిరం కోసం, దేవుని యొక్క కుటుంబం కోసం, విశ్వాసుల కోసం, లేదంటే నీ కుటుంబంలో విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయన. అయ్యా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. ఇదిగో ప్రధానమైన ఆజ్ఞ, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. రెండవదిగా ఇది అన్నిటికంటే ప్రధానమైనది అన్నాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానని సెలవిచ్చిన దేవుడు. అంటే నువ్వు చేయవలసింది మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించుకోకుండా నువ్వు పూర్ణ హృదయం సిద్ధపాటు చేసుకోవాలి, నీ ఆత్మను సిద్ధపాటు చేసుకోవాలి. నీ వివేకం ఏదైతే ఉందో లోకంలోని తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాలి. దేవుని యొక్క మందిరంలో ఉన్న నీ బలాన్ని, దేవుడిచ్చిన బలాన్ని చప్పట్లు కొట్టడానిక, పాట పాడటానిక, దేవుని పని చేయటానిక, అందరం వెళ్ళిపోయిన చేపలెత్తడానిక, దేవుని మందిరాన్ని వేడవటానిక, ఇక్కడ కాదు ఏ దేశం వెళ్ళిపోయిన నువ్వు నీ అవకాశం ఉన్న పని చేయటానికి దేవుని యొక్క బలం ఇచ్చిన బలాన్ని నువ్వు పూర్ణ హృదయముతో దేవుడికి అప్పగించుకుంటే కనుక దేవుడు అంటా ఉన్నాడు ప్రధానమైన ఆజ్ఞ కూడా నువ్వు పాటించాలి. ఇదేంటంటే
నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా కష్టతరమైన పని. ఎందుకంటే ఒక సీట్లో కూర్చున్నప్పుడు వేరే ఒక వ్యక్తి వస్తే ఏ సీటు లేనప్పుడు నువ్వు కింద కూర్చుని ఆ బిడ్డకి సీట్ ఇచ్చావనుకో, అదే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం. నీకు దెబ్బ తగిలినప్పుడు ఎంత బాధపడుతున్నావో, ఆ బిడ్డ గాయం పొంది ఇంట్లో ఒకరు మరణించి దుఃఖంతో ఉన్నప్పుడు నీవు వెళ్ళి ఓదార్చి అక్కడికి వెళ్ళి ఏదో ఒక విందుని ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబ క్షేమం కోరుతుంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించినట్లు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నాను నాయనా అని నువ్వు అనుకుంటూ ఉంటే కనుక దేవుడి దినాన్ని ఏమంటున్నాడంటే 7 పర్యాయాలు బైబిల్ గ్రంథంలో నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడని కొన్ని సందర్భంలో ప్రభు చెప్తాడు, కొన్ని సందర్భంలో ధర్మశాస్త్రం చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నావు, చాలా సంతోషం. అయితే కీడుకు ఎప్పుడు కూడా నువ్వు మేలు చేస్తా ఉన్నావా? మేలు చేసిన వారికి కీడు చేస్తా ఉన్నావా? దేవుడు ఒకటి అంటున్నాడు, కీడుకు ప్రతి కీడు నువ్వు చేయకోకుండా ఉంటే కనుక ఒకటే, నిన్ను వలె నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తున్నట్టే. రెండవది అంటున్నాడు, పరదేశిని అంటే ఎక్కడి నుంచో వచ్చాడు, ఏ ఊరు నుంచి వచ్చాడు, ఏ గ్రామం నుంచి వచ్చాడు. మన భార్యలు ఏమంటారు తెలుసా, మన భర్తలు ఏమంటారు తెలుసా, ఇతను మీ ఇంటోడా, మీ గ్రామమోడా, మీ ఇంటి పక్కోడా, లేదంటే నీ ఆఫీసోడా, నీకు సంబంధం ఏముంది, వీళ్ళు పట్టించుకోవాల్సిన పనికి లేదు అని నీ హృదయం అంటా ఉంటది. ఒక పురుషుడు హృదయం కానీ, స్త్రీ హృదయం కానీ, నీకున్న బంధువులు కానీ ఎక్కడి నుంచో వస్తే మనకి ఎందుకండి ఇతను, మీరు ఎందుకు పట్టించుకున్నారు అని మనిషి ప్రేమ, దేవుడి ప్రేమ అంటున్నాడు. పరదేశి, అతను నేపాల, బంగ్లాదేశ్, పాకిస్తానా, లేకుంటే ఇండోనేషియా, ఏ ఊరైనా సరే, ఏ దేశమైనా సరే, ఏ స్టేట్ అయినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా కానీ మీతో కనుక ఉంటుంటే ప్రభు ఒకటి అంటున్నాడు, నీలో పుట్టిన వాడిగా నువ్వు చూసుకుంటున్నావా, నీతో ఉన్నవారుగా నువ్వు చూసుకుంటున్నావా? అతను ఎవరైనా సరే నీతో ఉన్నవారుగా నువ్వు చూసుకుంటూ ఉంటే కనుక దేవుడు అంటున్నాడు నువ్వు పాస్ అయిపోయినట్టే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావు. మూడవది అంటుంటాడు, ఒక వ్యక్తి వచ్చి అయ్యా నేను పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటే, నిత్య జీవం నాకు కావాలనైనా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే కనుక నీవు ఈ దినాన్ని దేవుణ్ణి అడిగితే కనుక అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు నిత్య జీవం కావాలంటే కనుక దేవుడు ఏమంటాడో ఒకసారి ఆలోచించుకోండి. అతను వచ్చి అడుగుతూ ఉంటే అతనితో అంటాడు, నువ్వు అన్ని వదిలేసావా లోకంలోను అని అడుగుతాడు. అయ్యా నేనేమి చేయట్లేదయ్యా, ఒక పుస్తకం ఎవరిది తీసుకోవట్లేదు, ఒక పెన్ ఎవరిది తీసుకోవట్లేదు, ఈ లోకంలో జరిగేటువంటి అరాచకాలు ఉన్నాయి చూసావా, ఈ నీచికమైన కార్యాలు ఏవైతే బైబిల్ గ్రంథం చెప్తున్నాడో, త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, లేకుండా ఒక నిమిషం పెట్టడం కానీ నాకు ఏది లేదయ్యా, అన్ని విడిచిపెట్టేశానయ్యా అంటే కనుక నువ్వంతా పరిపూర్ణంగా ఉన్నావు. ఇంకా ప్రేమించవలసింది ఏముందో తెలుసా, నీకు కలిగిందంతా అటుకొచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పంచిపెట్టే అన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా, చాలా వికారమైన ముఖం పెట్టుకుని, విషాదకరమైన హృదయం పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి దేవుడు మాట్లాడి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు అనుకో, అయ్యా నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నానైనా, 30, 40, 50 సంవత్సరాలు అయిపోయింది నా ప్రేమకి ఇంకా ఎవరు కూడా నిర్వచనం లేదు, దాన్ని ఎవరు కూడా వివరించలేరని అనుకో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా తీసి అందరికి పంచిపెట్టే కనుక నీ భార్య దగ్గరికి వెళ్ళు, అమ్మ నేను డబ్బులు ఎంత పంచిపెట్టేయమన్నాడు దేవుడు, అందరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నానంటే భార్య ఏమంటారు తెలుసా, నీకు కూడా నేను ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తున్నాను, లెటర్ తెచ్చుకుంటది. ఇది లోక ప్రేమ. దేవుడి ప్రేమ ఏంటంటే నీకున్నదంతా కూడా ఇచ్చేసినట్లయితే, పేదవారిని నువ్వు చూసినట్లయితే, నీకున్నదంతా ఇచ్చేయమని కాదు కానీ నువ్వు పేదవారిని చూసినప్పుడు దయగలిగిన హృదయం కలిగితే, ఏది వాళ్ళు అయోమయ స్థితిలో ఉన్నారో, ఒక గృహం లేదు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు, వాళ్ళు నువ్వేం చేయాలంటే వాళ్ళు ప్రేమించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా అంటున్నాడు, అయ్యా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని నేనంటే నువ్వేమంటావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వేమంటావు, ఐ లవ్ యూ అంటే ఐ టు లవ్ యూ అంటావు. ఒక వ్యక్తి మొన్న ఫోన్ మాట్లాడకుండా చూస్తా ఉన్నాను, ఇతనేమో మెసేజ్లు పెట్టుకుంటా ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు, ఫోన్ పెట్టుకుంటూ ఉంటూ అతను ఏం చేస్తున్నాడంటే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళు మిస్సెస్ ఏమో, ఇతను ఐ టు లవ్ యూ అంటూ I to 4, I to 5, I to 6, I to 7 అన్నాడు. నాకేం అర్థం అవ్వలేదు. తర్వాత అయిపోయిన తర్వాత అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఎందుకు అంతమానం ఒకసారి ఐ లవ్ యూ కంటే ఆవిడ 10 సార్లు చెప్పేటప్పటికి I to 10 అంటే మనం అందరం కూడా హైలోకి వెళ్ళిపోతాం కదా అనేసి అంటున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తానంటే, మనం ప్రేమిస్తున్నావు అనటానికి దేవుడు ఒకటే అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడానికి నువ్వు సిద్ధపడ్డప్పుడు ఆయన ఏమన్నాడంటే, మొత్తం అన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా అన్నాడు. అంతా పేదలకు ఇచ్చేయి, అంతా తీసివేసుకుని వచ్చినట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినట్లు. మరొక విషయాన్ని ఏమంటున్నాడంటే, నిన్ను ఎలా ప్రేమించుకున్నావో అలాగే
నువ్వు ఎదుటి వాళ్ళు ప్రేమించే. ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే ఒక్కరు ప్రేమించుకునే వాళ్ళే అంతలా ప్రేమించుకోలేరు. ఎందుకంటే రేపటికి ఏదో ఒకటి తీసి దాచిపెట్టుకుంటూ ఉంటాం. కానీ ఎంత ప్రేమించినా అంతా కూడా దారపోసేయలేం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ఎలాగైతే ప్రేమించేసుకున్నావో అటువంటిది నువ్వు కూడా కొనుక్కెళ్ళి వాళ్ళకి ఇచ్చేయి. నువ్వు ఏదైతే తింటున్నావో అదే నువ్వు వాళ్ళకి పెట్టు. అంతేగాని ఫ్రిడ్జ్ లో కుళ్ళిపోయిన తీసి వాళ్ళకి పెట్టి మంచిదేమో నీ బిడ్డలకు పెట్టుకుని నీ భర్తకి నీ భార్యలకు పెట్టుకుంటే ఇది నిన్ను వాళ్ళని నీ పొరుగు అని ప్రేమించింది కాదు. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. కానీ లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. లోకమంతటను కూడా దేవుడు ఒకే రీతిగా చూస్తున్నాడు. అందరికి ఉపకారి, అందరికి ఒకే దేవుడు, అందరిని కూడా ప్రేమించే దేవుడు. ఎవరన్నా ఏకాక దేవుడు, అద్వితీయ దేవుడు ఉన్నాడంటే మన దేవాతి దేవుడు ఒక్కడు మాత్రమే. అయితే ఇంకొక విషయం ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు విసుక్కుంటూ కలుసుకుంటూ దెబ్బలాట్లెట్టుకుంటూ నువ్వు ఉంటున్నావేమో, నీ పరిస్థితే పాడైపోతుంది. ఎందుకంటే నిన్ను ఎవరు ప్రేమించలేరు. నిన్ను ఎవరిని ప్రేమించలేనప్పుడు దేవుడు నిన్ను ప్రేమించడు. ఒకటే గుర్తుంచుకోవాలి, నీవు ఎవరిని ప్రేమించట్లేదు. ఎప్పటికీ ఇంట్లో వాళ్ళ మీద విసుకున్నావు, వీధిలో వాళ్ళ మీద విసుకున్నావు, కసుక్కుంటూ విసుక్కుంటూ బుస్బుస్లాడుతూ నువ్వు ఉంటే కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఒక దిన నాయన కూడా నీ మీద బుస్ అంటాడు, మసైపోతాను. అందుకనే నీవు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే నీలో విసుగుతనం లేకుండా నువ్వు చాలా ఓపికతోటి పేషెంట్తోటి ఆ వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళతోటి నీ ప్రేమను పంచుకోవాలి. అందుకే యాకోబు అద్భుతమైన మాట అంటాడు, నిన్ను వలె నీ ఒరుగు అని ప్రేమిస్తుంటే. ఈ మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు నీ పొరుగు వారిని ప్రేమించుమును లేఖనంలో ఉన్నట్లు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, మీ ప్రవర్తన అంతా మారిపోతుంది ఎప్పుడంటే నువ్వు బాగుపడతావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉంటే. మెట్టుకు సహోదరులారా, మీరు ఏం చేయాలంటే నీ జీవితాన్ని మొదట మార్చుకోవాలి. ఎదుటి వాళ్ళని ప్రేమించే గుణం మనకు రావాలి. ఎదుటి వాళ్ళు సమానంగా చూసే గుణం రావాలి. ఎదుటి వాళ్ళతో నీ మీద కోపంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళ మీద కూడా నువ్వు కోపంగా మాట్లాడకూడదు. ఎదుటి వాళ్ళని ఎంత అలాగైతే నువ్వు హెచ్చిస్తూ ఉంటావో ప్రేమిస్తూ ఉంటావో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత బాగుపడిపోతావు తెలుసా, నీ కుటుంబం ఎంత బాగుపడుతుందో తెలుసా, నీ కుటుంబం ఎంత అందంగా అయిపోతుందో తెలుసా. నువ్వు బాగుగా ప్రవర్తించిన వారు అగుతున్నారు అంటే బాగుపడుతుంది నీ కుటుంబం, అంటే నీ జీవితం బాగుపడుతుందంటే కేవలం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. అందుకనే మన జీవితం స్మరిస్తూ ఉంటుంది. దేనికోసం అంటే లోకంలో ఉన్న వాటి కోసము, మన కుటుంబం కోసము, మనకున్న లోటుపాట్ల కోసం ఎంతసేపు జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమ స్వరూపు కోసం నువ్వు స్మరించుకుంటూ ఉంటే, స్మరించుకుంటూ ఆలోచించుకుంటూ నువ్వు ఆనందిస్తూ ప్రేమ స్వరూపు కోసం మాత్రమే నువ్వు ఉండాలి. దేవుడు అందుకే అంటున్నాడు, యెహోవాను ప్రేమింపవలను, దేవుణ్ణి ప్రేమింపవలనని అనేక మార్లు బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలి. లేదంటే నువ్వు ప్రేమ ఎలా ఉండాలంటే దేవుణ్ణి హత్తుకునే రీతిలో నువ్వు ప్రేమించాలి. అంతేకాదు నువ్వు భక్తుడు అయితే దేవుని బిడ్డవనిపించుకుంటే అన్ని వాయిస్తా ఉన్నావు, అన్ని రంగాల్లో ఉంటా ఉన్నావు, అన్ని పనులు చేస్తా ఉన్నావు, ఎంతో ప్రవచనాలు ప్రవచిస్తా ఉన్నావు, ఎంతో వాయిద్యాలు వాయిస్తా ఉన్నావు, ఎంతో నువ్వు పాటలు పాడుతూ ఉన్నావు. నీవు చూడని దర్శనాలు లేవు, నువ్వు ప్రార్థిస్తే జరగని కార్యాలు లేవు. కానీ నువ్వు ప్రతి చోటకు వెళ్ళి ఆరాధనలో పాల్గొంటా ఉన్నావు. నువ్వు చెయ్యని పని లేదు దేవుని మందిరంలో. కానీ ఒక్కటే అంటున్నాడు, నువ్వు ఇన్ని చేస్తూ నీ ప్రాణాన్ని అర్పించుకుంటా వెళ్ళిపోతూ నీవు ఆహారం తినుకోవని ఎంతో ప్రయాసపడుతూ నీ ఇంట్లో వాళ్ళు నువ్వు ప్రేమించలేదా? నీతోటి ఉన్న వాళ్ళు నువ్వు ప్రేమించట్లేదా? నీ తోటి వారిని నువ్వు ప్రేమించట్లేదా? ఎన్ని చేసినా సరే ఇవన్నీ కూడా గంగలో కలిసిపోయినట్లే. ఒక నీటిలో ప్రవాహంలో చెత్త కొట్టుకుపోతా చూసారా, నువ్వు చేసిన కార్యాలన్నీ కూడా మురికి కార్యాల వలె ఈ చెత్తలో కొట్టుకుపోతుంది, ఒక నొగరులాగా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది, నిన్నెందుకు బ్రతికిస్తున్నాడంటే కనుక స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ప్రేమించిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ
యేసయ్యా. ఇదే రీతిగా యెహోవాను నువ్వు ప్రేమించవాలని తెలిసి అన్నాడు. నువ్వు ప్రేమించుతూ ఉంటే కనుక నీ ఫలం మారిపోతుంది. దేవా, ఎల్రోయ్ అయిన దేవా, నన్ను చూచుచున్న దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను పోషిస్తున్న దేవా, నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను ఆదుకుంటున్న దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ మందిరాన్ని ప్రేమిస్తున్నాను, నీ పనులను ప్రేమిస్తున్నాను. నేను నీ కొరకే నా ప్రాణం పెడతాను అని నువ్వు సిద్ధపడుతుంటే కనుక నీ ఫలం ఎలా మారిపోతుంది తెలుసా? ప్రేమించే వాళ్ళ ఫలం ఆయన అంట ప్రేమిస్తూ ఉంటే నీకు కరుణిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తూ ఉన్నావో ఆయన కరుణిస్తూ ఉంటాడు. ఆ కరుణ కలిగిన మనసు నీలో దేవుడు పెడుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తూ ఉన్నావో నిన్ను ప్రతి విషయంలో నుంచి కూడా తప్పించుకుంటూ వెళ్ళిపోతాడు. నీకెక్కడ పడిపోతున్నా సరే ఆయన కుడి హస్తముతో చేయి విడుపుకోకుండా లేవనెత్తి నిన్ను తప్పించుకుంటూ పెడతా ఉంటాడు. అందుకనే నువ్వేం చేస్తావంటే, దేవా నేను ప్రేమిస్తున్నాను ఆయన అనుకుంటే కనుక నువ్వు చెడ్డ కార్యాల నుంచి అన్ని కూడా దూరంగా వెళ్ళిపోతావంట. నువ్వు ప్రేమిస్తూ ఉంటే నీకు వచ్చే ఫలాలు దేవుడు నిన్ను చెడ్డ కార్యాల నుంచి దూరంగా తీసుకుపోతూ ఉంటాడు. ప్రేమిస్తే కనుక ఆయన నిన్ను కాపాడుకుంటాడు. ప్రేమిస్తే కనుక నిన్ను పోషిస్తూ ఉంటాడు. ప్రేమిస్తూ ఉంటే కనుక నువ్వు ఆయన మాట వింటావు. ప్రాముఖ్యంగా ఆయన మాట విని ఆయన ఉండమన్న చోట ఉంటావు. ఆయన చెయ్యమైన కార్యాలు చేస్తూ ఉంటావు. ఆయన ఫలాలు ఇంకా చూసుకుంటే కనుక ఎన్ని తప్పులున్నా నువ్వు కప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. అటువంటి కృప దేవుడిని దయచేస్తూ ఉంటాడు. ప్రేమలో ఫలం ఎగుదుగుంగా జరుగుతుంది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలనంట శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించాడంట. ఇప్పుడు మిమ్మల్ని ఎలాగంటాడో, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు, నీ ఎడలకు విడువకుండా నా కృప చూపుతానని దేవుడు నీతో సెలవిస్తున్నాడు. అదే ప్రేమ ఇశ్రాయేలు ప్రజల పైనంట శాశ్వత ప్రేమ ఉంచాడని ఒక రాణి సాక్ష్యం ఇస్తూ ఉంటది. అదే షాబా దేశపు రాణి ఒక సొలొమోను కోసం, ప్రఖ్యాతి కోసం విని, దేవుని యొక్క యెహోవా ఘనత కోసం విని ఆమె ఆలోచించుకుంటూ కూర్చున్న సమయంలో ఆమె ఎలాగైనా సరే సొలొమోను చూడాలని ఆశపడుతున్నప్పుడు, సొలొమోను కోసం ప్రేమ కోసం చెప్తున్నప్పుడు, సొలొమోను చేసే కార్యాలు చెప్తున్నప్పుడు ఆమె చూడాలని ఆశతో ఉన్నప్పుడు కేవలం ఒకే మనసుతో ఆమె అతని దగ్గరకు వస్తుంది. ఇతన్ని హేళన పరచాలి, ఇతన్ని అవమానపరచాలి, ఇతన్ని ఎలాగైనా సరే నేను ఏదో రీతిగా అభ్యంతరపరచాలని అతని దగ్గరకు వచ్చినప్పుడు కూర్చుంటే ఆ మందిరంలో చేసే పనులు, ఆ యొక్క గృహంలో చేసే పనులు, అక్కడ వేసుకున్న వస్త్రాలు, అక్కడ వంటలు పరిచే వాళ్ళు చేసే పనులు, అక్కడ సలహాలు ఇచ్చే వాళ్ళు చేసే పనులు, ఇవన్నీ చూసేటప్పటికి ఆమెకి ఏమైపోయిందో తెలుసా? మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమి మాట్లాడలేకపోయి అంటది, ఇదిగో సొలొమోను, నిజంగా నీ కోసం విన్నది నేను చాలా విన్నాను, కానీ కొంచెమే నేను గ్రహించుకున్నాను, ఆలోచించుకున్నాను, కొంచెమే ఉంటాను అనుకున్నాను. కానీ నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను విన్నది తక్కువ, ఇక్కడ జరిగేది ఎక్కువ. ఎందుకో తెలుసా? అతను కేవలం ఏమి కావాలి నీకు అని అడిగితే, నాకు కేవలం నీ జ్ఞానమే కావాలి, జ్ఞానాన్నే ప్రేమిస్తున్నాను అంటే, జ్ఞానమే దేవుడై ఉన్నాడు, ప్రేమే దేవుడై ఉన్నాడు. కేవలం కోరుకున్నదైనా దేవుని ప్రేమను, దేవుడి జ్ఞానాన్ని, దేవుణ్ణి మాత్రమే ప్రేమించాడు కనుకే ఆయన ఏమంటున్నాడంటే, జ్ఞానాన్ని నేను ప్రేమిస్తున్నాను అన్నావు కాబట్టి ఆమె ఒక మాట అంటది 9వ వచనంలోను, మొదటి రాజులు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట చూసుకుందాం చూడండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ్యకార్యములను చేయుటకు నిన్ను నియమించుకున్నాడు. చాలండి. ఒక రాణి ఇస్తున్న సాక్ష్యం. కేవలం నువ్వు ప్రేమించింది ఏంటంటే జ్ఞానాన్ని, దేవుని ప్రేమను, దేవుణ్ణి. కాబట్టి నీతి న్యాయాలను నువ్వు నడిపిస్తున్నావు. కాబట్టి నీకు ఈ యొక్క రాజ్య కార్యాలు చేయడానికి దేవుడు ఏం చేశాడంటే సెలెక్ట్ చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు, ఒక రాజుగా నిన్ను నిలబెట్టుకున్నాడు అని సాక్ష్యం ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దినాన్ని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటానికి, అబ్రహాము దేవుడు ప్రేమిస్తున్నాడు అంటానికి బిడ్డను బలివ్వమంటే తీసుకువెళ్ళిపోయి, ఇదిగో ఆయన చూపిన ప్రేమను బట్టి సిద్ధంగా నిలబడిపోయాడు. దానియేలును సింహాల బోనులు వేసినప్పుడు ఆయన ప్రేమే దేన్ని ప్రేమించాడంటే ప్రార్థననే ప్రేమించాడు. కాబట్టి దేవుని శక్తిని ప్రేమించాడు. కాబట్టి దానియేలు ప్రార్థన చేయగానే అక్కడ
సింహాల బోన్లో నుంచి ఆయన రక్షింపబడ్డాడు. ఈ దినాన్ని ప్రేమిస్తున్నాను అంటే కనుక నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. ప్రేమకు ఫలం దేవుడు ముందుగా సెలవిచ్చాడు. ఈ ప్రేమ ఫలాన్ని నువ్వు చూస్తున్నట్లయితే కనుక దేవుని కృపను బట్టి నువ్వు నడిపిస్తున్నావు. అందుకనే ఎన్నో పాటలు పాడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈ రక్షింపబడిన వారు, ప్రేమ ద్వారా రక్షింపబడిన వారు, ప్రేమను గుర్తెరిగిన వారు, అనేక వేల పాటలు ప్రేమ మీద ఉన్నాయి. అయితే ఈ ప్రేమ కోసం మనం పాడే ముందు ప్రేమ ఎవరై ఉన్నారు, ప్రేమ స్వరూపం ఏది, ప్రేమ ఎక్కడి నుంచి దొరుకుతుంది, శాశ్వత ప్రేమ ఏది అని నువ్వు గుర్తెరగాలి. అయితే నన్ను ప్రేమించే వారు ఎందరున్నా కానీ ఈ లోకములో నాతో రారు. సొలొమోను తెలుసుకున్నాడు. నన్ను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఇదిగో ఈ సైనికులున్నా, నా భటులున్నా, ఇంత సైన్య లోకం ఉన్నా, వీళ్ళందరూ ప్రజలున్నా, నన్ను ప్రేమించే వారెవరు నాతో రారు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, నీ జ్ఞానాన్ని ప్రేమిస్తున్నాను, ప్రభువుని ప్రేమిస్తున్నాను అన్నాడు. ఈ దినాన్ని నిన్ను దేవుడు అడుగుతున్నాడు. ఇదిగో ప్రేమ అంటే మన లోకంలో దేన్ని ప్రేమిస్తున్నాను. ఏదన్నా నువ్వు సీరియస్గా ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు కరెంటు పోయిందనుకో, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు ఒకసారి గమనించుకో. కరెంటు పోతే కనుక ఏదో ఒకటి నువ్వు తిట్టుకుంటా ఉంటావు, అంటే చాలా సీరియస్గా దేన్నో ప్రేమించి నువ్వు చూస్తున్నావు కాబట్టి. లేదంటే ఈ లోకంలో దేని కోసం నువ్వు తపన పడుతున్నావో దాని నీకు మిస్ అయిపోతుంటే చాలా నువ్వు ఆందోళన చెందుతూ ఉంటావు. కానీ దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది ఇక్కడ, నీవు ప్రార్థన, ఆరాధన, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తుంటే కనుక ఒక్కసారి నిన్ను నువ్వు ప్రేమించుకో, నువ్వు పరీక్షించుకో. నిన్ను నీవు ప్రేమించుకున్నది ఎదుటి వాడిని ప్రేమించగలుగుతున్నావా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకుంటే, ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీకు ఫోన్ వచ్చిందనుకో, ఫోన్ పట్టించుకుంటున్నావా? ప్రేమిస్తున్నావా? ప్రార్థన ప్రేమిస్తున్నావా? నీకు ఏదన్నా ప్రయాణం అయ్యే సమయం వచ్చింది, ఆ సమయానికి ముందు నువ్వు ప్రార్థన మానేసి వెళ్ళిపోతున్నావా? ప్రార్థన ప్రేమించి ప్రార్థన చేసుకుని నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావా? దేవుడు ఒకటి అంటున్నాడు, నువ్వు దేని కోసం ప్రేమిస్తున్నావో దానికోసం నువ్వు అధికంగా సమయం కేటాయిస్తావు. అందుకనే ఈ దినాన్ని ప్రభువును ప్రేమించినట్లయితే ప్రభువు కొరకు నువ్వు సమయాన్ని కేటాయించగలుగుతావు. ఎందుకనంటే మన సిద్ధపాటు అన్నది దేవుణ్ణి ప్రేమించడం కోసం ఉండాలి. ఈ దినాన్ని దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు, నువ్వు పరిశుద్ధ బల్లారాధనలో చేయి పెట్టడానికి ఇష్టపడుతున్నావు. అయితే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించగలుగుతున్నావా? దేవుడు క్షమించినట్లుగా నువ్వు ఎదుటి వాడిని క్షమించగలుగుతున్నావా? నీవు సాత్వికమతో, అంటే కొన్ని ధరించుకోమన్నాడు దేవుడు నిన్ను. ఏవైతే ధరించుకున్నావో నీవు లోకములోనో నీ గృహంలోనో నీ ఒంటి పైన ధరించుకునేవి కాదు, నీ మనస్సాక్షిలో ధరించుకునేవి. నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకుని నీ మనస్సాక్షిని సరి చేసుకుంటున్నావా? నీవు సాత్వికమైన మనసుతో ఉంటున్నావా? ఎదుటి వాళ్ళతో ప్రేమగా జీవించగలుగుతున్నావా? నీ హృదయాన్ని దేవుడికి అప్పగించుకోవాల్సినవా? దేవుడు ఒక్కటి అడుగుతున్నాడు, ఇది నాని అధికంగా దేన్నైతే ప్రేమిస్తావో దానికోసం నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఇదిగో నేను మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాను, ఇదే ప్రేమ అనుకుంటే అధికముగా ప్రేమించడం నువ్వు సిద్ధపాటు అవ్వాలి. ప్రార్థన చేస్తున్నావు, ఇంకా అధికంగా ప్రార్థించడం నువ్వు సిద్ధపాటు అవ్వాలి. ఆరాధన చేస్తున్నావు, ఇంకా అధికంగా చేయటం, నేను ఆరాధించడానికి అంటే నువ్వు ప్రేమిస్తున్నట్టు. నీ అధికం ఎలా ఉండాలంటే కనుక, బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు, వాళ్ళు బుడ్డీలు నింపుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయిల్ అయిపోయిన తర్వాత ఎవరు ఆగిపోయింది? దీపం ఎవరు ఆగిపోయింది? సిద్ధపాటు లేని వాళ్ళు, బుద్ధిగా లేని కన్యకులు ఆరిపోయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికమైనటువంటి పని ప్రేమకు నిర్వచనం. ప్రేమకు నిర్వచనమే దేవునితో గడపటం, దేవునికి ప్రార్థన చేయటం, దేవుని దగ్గరకు నువ్వు ఎక్కువగా వెళ్ళటం. అధికంగా దేనికైతే సిద్ధపడతావుతావో, నువ్వు ఒక బుడ్డు తీసుకుని ఆ బుడ్డు కోసమే చూసుకున్నావేమో, కానీ నువ్వు ఇంకా అధికముగా ఒక ఆరాధనకే కాకుండా ఇంకా ఆరాధనలో కూడుకోవాలని, ప్రార్థన సహవాసంలో కూడుకోవాలని, ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన చేసుకోవాలని నీ హృదయాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. సిద్ధులో కూడా నువ్వు నూనెను నింపుకోవాలి. ఒక సిద్ధుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నట్లయితే చిన్నదే దీపం బుడ్డి, కానీ దాంట్లో అయిపోయినప్పుడు ఈ సిద్ధులో నుంచి నువ్వు నూనె పోసుకోవడానికి నీకు ఉపయోగపడుతుంది. ఈ దినాన్ని నేను ఎన్నో చేస్తున్నాను కార్యాలు అంటే కనుక అధికంగా దేవుని కోసం ఏమి చేయగలుగుతున్నావు? అధికంగా నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అధికంగా పనులు చేయగలుగుతున్నావా? అధికంగా దేవునికి ఏమైనా ఇవ్వగలుగుతున్నావా? ఏమి ఇవ్వద్దు, దేవుడి కోసం కనీసం అధికంగా సమయం కేటాయించి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక పాటలు పాడగలుగుతున్నావా? ఒక కొంతమంది కోసం విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతున్నావా? అధికంగా ఏది చెయ్యాలని నీకు ఆలోచన వస్తుందో
అదే సిద్ధపాటు పరలోక రాజ్యానికి సిద్ధపాటు. ప్రభు కూడా మీకోసం ప్రాణం పెట్టాడంటే కేవలం ఆయన ప్రేమ వలనే, ఆయన ప్రేమ స్వరూపు కనుక, ఆయన అగాపే ప్రేమ కనుక, ఆయన ప్రేమను వర్ణించలేము కనుక ఇందాక పాడిన పాటలు అంటాడు, అతి శ్రేష్టమైన ప్రేమది, అమరం లేని ప్రేమది, నిన్ను వివరించలేని ప్రేమది, ఆయన ప్రేమను ఎవరో ఆపలేని ప్రేమది. ఎలా ప్రవహిస్తుందంటే ఒక సముద్రం పొర్లి పారుతున్నట్లు ఆయన ప్రేమ ప్రవహిస్తుంది. ఒక గోదావరి పారుతున్నట్లుగా, ఒక నీరు పారుతున్నట్లుగా ఆ ప్రేమను ఎవ్వరూ ఆపలేని ప్రేమగా అది ప్రవహిస్తూ ఉన్నది. ఆయన ప్రేమ కోసం నువ్వు ఇంకా వర్ణించుకోవాలి, ఆలోచించుకోవాలనుకుంటే కనుక ఆయన సిలువుకి ఎక్కిన ప్రేమ, ఆయన సింహాసాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు సిలువునికి ఎక్కడానికి, నీ కోసం ప్రాణం పెట్టడానికి నిన్ను ప్రేమించాడు. ఎవరండి ఈ దినాన్ని ఎంతో స్వార్థపూరితమైన ప్రేమల్లో ఉంటున్న ఈ లోకం, ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తున్నటువంటి ఈ లోకంలో ఏదన్నా ప్రేమ కలిగి జీవించే వారు ఉన్నారంటే చాలా కొద్దువైపోయి ఈ రోజుల్లో. కానీ క్రీస్తు మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తున్నానని సెలవిచ్చిన దేవుడు చివరికి సిలువుకి ఎక్కేసరికి ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? శత్రువులను కూడా మీరు ప్రేమించండి. ఇది చేస్తే కనుక నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించినట్లే. నిన్నెవరైతే హింస పెడుతున్నారో, హింస పెడుతున్న నీ కుటుంబం కోసం, హింస పెడుతున్న నీ ఉద్యోగస్తుల కోసం, హింస పెడుతున్నటువంటి సమాజం కోసం, హింస పెడుతున్నటువంటి మతోన్మాదుల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుడు ఒకటి అడుగుతున్నాడు, సిలువులో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నానని సెలవిచ్చిన దేవుడు సిలువులోకి ఎక్కి ప్రాణం పెట్టేసరికి అన్నాడు, శత్రువులను కూడా మీరు ప్రేమించండి. అంటే దేవుడు ఎంత వ్యతిరేకులైనా సరే ప్రేమించుకుంటూనే వచ్చాడు. అంతేగాని ప్రేమగా వందనాలు చెప్పిన వాళ్ళకే నువ్వు వందనాలు చెప్తున్నావా? ప్రేమగా ప్రేమ విందులు పెట్టిన వాళ్ళకే ప్రేమ విందులు పెడుతున్నావా? ప్రేమగా నీకు ఏదన్నా గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళకి నువ్వు ఇస్తా ఉన్నావా? ప్రేమగా నీకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళకి నువ్వు ఇస్తా ఉన్నావా? ప్రేమ చూపుని వాళ్ళకే ప్రేమ చూపించుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఇది కూడా వ్యర్థమే. నిన్ను వాళ్ళని నీ పొరుగు వాళ్ళని ప్రేమించినట్లు కాదు. ఖచ్చితంగా చెప్తున్నాడు, ఎన్ని హింసలకైనా సరే, అది ఖడ్గమైన మరణమైన ఏదైనా సరే, ఏ విరోధమైనదైనా సరే, నువ్వు ప్రేమించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడే దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించి వారిని నేను ఎలా ప్రేమిస్తున్నానో నీవు కూడా నిన్ను ప్రేమించిన వారిని కూడా నువ్వు ప్రేమించాలి. ఇదిగో ఎల్రోయి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు అంటుంటే కనుక దేవుడు ఇదనాన్ని అంటున్నాడు, నువ్వు ప్రేమిస్తుంటే ఇదిగో నేను చెప్పిన మాటల ప్రకారం నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించిన ప్రకారం నడుస్తున్నావా? ఇదిగో పరిశుద్ధ బల్లారాధనలు చేయబెడుతున్న నువ్వు ఆశీర్వాదం కావాలనుకుంటే ప్రేమ ఒకటే మార్గం. ప్రేమ వాళ్ళు ఏదైనా చేయించవచ్చు. అయితే అయ్యింది, ఏమవుతుంది? ప్రేమించి చూడు, ప్రేమిస్తే ప్రేమిస్తాడు, లేకుండా పోతాడు. కానీ ద్వేషం మాత్రం పెంచుకోవద్దు, పగ మాత్రం పెంచుకోవద్దు, కలహాన్ని పెంచుకోవద్దు. మౌను అతి భయంకరమైనటువంటి యుద్ధం అంట. ఒక భార్య కానీ భర్త కానీ మిత్రుల్లో కానీ మీరు ఏదన్నా గొడవ జరిగినప్పుడు మౌనంగా ఉండగలిగిన వాళ్ళే బహు గొప్ప వాళ్ళని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మౌనం చాలా గొప్ప ఆయుధం అంట. మౌనంగా ఉండగలిగితే కొన్ని ప్రపంచ యుద్ధాలు రాకుండా ఆగిపోతాయి. మౌనంగా నువ్వు ఉండగలిగితే నీకు శత్రువులు లేకుండా ఆగిపోతారు. మౌనంగా నువ్వు ఉండగలిగితే నీ కుటుంబం రేపటి దినాన్ని సమాధానంగా నడుస్తుంది. అందుకే క్రీస్తు కూడా నిన్ను ప్రేమించి నీ కోసమే మౌనం పాటించాడు. సిలువులో ఆయన మాట్లాడగలిగి ఉండి, ఆయన శక్తిమంతుడై ఉండి, సమస్తము చేయగలిగిన వాడుండి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన మరణానికి అప్పగించుకున్నాడు. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒకటి అనుకున్నాడు, నీ పూర్ణ హృదయాన్ని, నీ పూర్ణ ఆత్మని, నీ పూర్ణ వివేకాన్ని, నీ పూర్ణ శక్తిని ఎవరికి ఇస్తున్నావు? ప్రేమకు దయచేయి, ప్రేమ కోసం ఉపయోగించు. ప్రేమ కలిగితే అధికంగా ఏదో ఒక పని దేవుళ్ళు చేయగలుగుతావు. అధికమైనటువంటి పని దినాన్ని నుంచి నిన్ను అభివృద్ధి కలిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఇంతవరకు నువ్వు బల్లారాధనలో పాల్గొనలేదా? అసలు రక్షణ తీసుకోలేదా? అసలు బాప్తిస్మం అన్నది నువ్వు ఆలోచించుకోలేదా? కానీ దేవుడు అంటున్నాడు, నీ కోసమే నేను రక్తం కార్చింది, నీ కోసమే నేను ప్రేమ స్వరూపుగా మారిపోయింది. నేను చెయ్యాలనుకుంటే ఈ లోకాన్ని అతలాకుతలం చేయగలను, కానీ నిన్ను రక్షించడం కోసమే కేవలం ఈ లోకాన్ని నేను ప్రేమించింది. ఇది నన్ను చేతులు చేసినట్లయితే, దేవా ఇదిగో యేసయ్య, నీ ప్రేమ నా సొంతం కావాలనుకుంటే కనుక మోకరించి పరిశుద్ధ బల్లారాధన తీసుకోవాల్సిన వారు మీకు మీరుగా పరీక్షించుకొని దేవుడి యొక్క మహాకృపను బట్టి ఈ దినం వరకు మనం సజీవంగా ఉంచి ఆయన కూర్చోబెట్టాడు. ఆయన సిలువులో చూపించినాడు ప్రేమను ఆయనకి వర్ణించలేము. కృపచేత నిన్ను రక్షించుకున్నాడు. ఆయన కృపచేత మాత్రమే నిన్ను రక్షించుకున్నాడు. ఆయన దయ చేత మాత్రమే నిన్ను రక్షిస్తున్నాడు. ఆయనది అతి శ్రేష్టమైన ప్రేమ. ఇది కలవరలో చూపిన ప్రేమ
అది ఎవరు కూడా ఆర్పలేని ప్రేమ, ఎవరు వివరించలేని ప్రేమ, ఎవరు కూడా ఆపలేని ప్రేమది. నీ మీద ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడి కోసం నువ్వేం చేయగలుగుతున్న విధానాన్ని ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ హృదయాన్ని మార్చుకో. నువ్వు ఇంకా ప్రార్థనా పరుడుగా ఉంటే దేవుడు సంతోషిస్తున్నాడు. ఆరాధన చేసే బిడ్డగా ఉంటే దేవుడు సంతోషిస్తున్నాడు. ఇంకా దేవుడికి ఇచ్చే బిడ్డగా ఉంటే దేవుడు సంతోషిస్తున్నాడు. నీ కుటుంబం ఇంకా ఆశీర్వాదపడాలంటే కనుక దేవుడు ఒకటే అంటున్నాడు, ఇంకా అధికముగా దేవుని యందు నువ్వు వర్తిల్లాలి, అధికముగా నువ్వు ఆత్మ పొందుకోవాలి, అధికముగా సిద్ధపాటు అవ్వాలి, అధికంగా ఆయన రాజ్యం కోసం ఆలోచించాలి, అధికంగా దేవుని మందిరంలో పనులు చేయాలి, అధికంగా నీ కుటుంబం కోసం నువ్వు ఆలోచించుకోవాలి, అధికంగా నువ్వు మౌనం పాటించాలి, అధికంగా నువ్వు దేవుని ప్రేమ కోసం ప్రకటించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున శక్తితో నింపడానికి నష్టపడుతున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు నీతో అంటున్నాడు, ఇదిగో నేను ప్రేమ స్వరూపిని, నన్ను చూడు, నీకు ప్రేమ కావాలంటే నేను ఎలా జీవించాను అలా జీవించు, నీకు సమస్తము కూడా సమకూడతాయి. ఎందుకో తెలుసా? నన్ను ప్రేమించు వారు నేను ప్రేమిస్తున్నాను. ఇదిగో నువ్వు నన్ను వెతుకుతున్నావు కాబట్టి నన్ను కైకొన్నావు, దేవుని మందిరానికి వచ్చావు, ఇదిగో సమస్తం నా దగ్గర ఉన్నాయి. ఒక ఘనత కావాలా, ఒక ఐశ్వర్యం కావాలా, ఒక ఆనందం కావాలా, ఒక సమాధానం కావాలా, ఒక నీకు కుటుంబంలో సమృద్ధి కావాలా, అన్ని నా చెంతనున్నాయి. కేవలం నన్ను ప్రేమిస్తున్న కాడికి సమస్తాన్ని నీకు ఇస్తాను. నన్ను ప్రేమించిన వారిని అధికంగా నేను ప్రేమిస్తున్నాను. అలాగే నిన్ను ఎవరైతే ప్రేమించట్లేదో వాళ్ళందరినీ రక్షించడానికి నువ్వు అధికమైన సమయం నువ్వు కేటాయించినట్లయితే దేవుడి దినాన్ని నిన్ను ఆస్వాదిస్తాడు. మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని మీ ముందుకి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకొస్తుండగా మీరు అందరూ ప్రార్థన పూర్వకంగా ఎదురు చూడాలని తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మన జీవితంలో ఏ పరిశుద్ధత లేనప్పటికీ ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రేమించాడు. ఎంతో ఘోర పాపినైన మన కొరకు దేవాతి దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ముందుకు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకొస్తున్నాను. స్త్రీల్లో ఒకరు, పురుషుల్లోంచి ఒకరు చిన్న చిన్న ప్రార్థన చేద్దాం దయచేసి. స్త్రీల్లోంచి ఒకరు, పురుషుల్లోంచి ఒకరు. తొందర చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మొదటి శుక్రవారం నీ బలలో చేపెట్టడానికి మీరు చూపిస్తున్న అనేక ఘోర పాపాల నుంచి మమ్మల్ని తప్పించడానికి చూపిస్తున్న కృపను బట్టి నీకు లెక్కైన స్తుతిస్తోత్రాలు. మేము అయోగ్యంగా ఎవ్వరం కూడా చేపెట్టుకున్నందుకు మీరు కృప చూపించమని వచ్చినండి. నీ రక్తాన్ని నీ శరీరాన్ని మీరు పడిన బాధలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను. మా పాపాలన్నింటినీ ఒప్పుకుంటున్నాయన నీకు మహిమకరంగా జీవించే భాగ్యాలు మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామమున నడిచిన మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. స్త్రీలో చెప్పండి. స్తోత్రం 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 పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం పాదాలకు లెక్కలేదు. స్తోత్రం ప్రభువా, గడిచిన నాయన వారం నుంచి ఈ వారం వరకు సజీవ రక్తంలో మమ్మల్ని నన్ను కాపాడి నాయన ఈ శుక్రవారంలో నేను మొదటి శుక్రవారంలో నిన్ను స్తుతించడానికి మాకు పనికిరాని వారం ప్రభువా, నైనా నీ యోగ్యత లేకుండా నువ్వు నైనా జీవించమంటే నైనా వ్యక్తులం ప్రభువా, స్తోత్రాలు. నైనా ఈ మొదటి శుక్రవారం ప్రభువా, నైనా నీ పల్లారాధన నైనా మేము పాల్గొనడానికి నైనా మాలోనైనా అవిధేయతలు అడ్డుగా ఉంటే దయతో తీసివేయండి ప్రభువా, స్తోత్రాలు. నైనా నా దేవా, నైనా ప్రతి వారం ప్రభువా తీసుకునే ప్రతి బిడ్డనైనా నైనా వారిలో నైనా నా దేవా నైనా అవిధేయతలు తీసివేసి నైనా నీకు సమీపంగా జీవించడానికి కృప చూపించమని నైనా ప్రభువా, ప్రతి విషయాన్ని నైనా నీ సన్నిధిలో నైనా స్తుతించే కృపను నైనా ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ దయచేయండి. మరి ముఖ్యంగా నీ దాసి నిలబడి నైనా మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయనప్పుడు నైనా దాన్ని అంగీకరించినైనా నైనా దాని నేను వాక్యానుసారమైన ప్రతి ఒక్కరికి దయచేయమని నేను దాసిని ఇంకా బలపరచుకొని నేను నా చిన్ని ప్రార్థనని పాఠశాలను చేర్చుకోమని ప్రతిఫలం దయచేస్తారని నా గ్రేడనేసే నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా, అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను ప్రేమించావు, అయినా నన్ను ప్రేమించావు.
నీ ప్రేమామరం నీ త్యాగమే నన్ను బ్రతికించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమామరం నీ త్యాగమే నన్ను బ్రతికించింది ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా ఉన్న మౌనం నా కోసం భరించావా ఊపిరి నీకు మోపైన అపహాస్యం సహించావా నీ ప్రేమ మధురం నీ ప్రేమావరం నీ త్యాగమే నన్ను బ్రతికించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమావరం నీ త్యాగమే నన్ను బ్రతికించింది ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను విడిపించావు అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను విడిపించావు ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా అయినా నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను విడిపించావు అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను విడిపించావు ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే అదే చేసి ప్రార్థన పూర్వకంగా అందరం ఎదురు చూద్దాం. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను. అందరూ ప్రార్థన చేసుకుని ఈ శరీరాన్ని తీసుకుందాం. అలాగనే ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరు అందరూ త్రాగడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దయచేసి ప్రార్థన చేసి తీసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఇదిగోనైనా నువ్వు ఇచ్చిన శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాం. నీ బిడ్డలు తీసుకొచ్చుండగా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా నీ బిడ్డల హృదయాలను బలపరచండి. నీ కొరకు పనిచేసే బిడ్డలుగా బలపరచండి. నేను ఇంకొను అధికంగా ప్రేమించే బిడ్డలుగా బలపరచండి. నువ్వు నడిపించినైనా నువ్వు నిలబెట్టుకో తండ్రి. నీ రాజ్య సువార్త ప్రకటించి నీ రాజ్య వారసులుగానైనా సిద్ధపాటు చేసుకుని మహిమ పొందుకోమని యేసునామని ప్రార్థన సమర్పించుకొచ్చున్నా తండ్రి. ఆమేన్. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా అయినను
ఇదిగోనైనా నీ పరిశుద్ధ బలారాధనలో చేయి పెట్టి దేవా నీతో కలిసినైనా మేమందరం కూడా దేవా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యంలో పాల్గొన్న కృపను అనుగ్రహించాం. పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. తీసుకోవాలని బిడ్డల్ని మరొక అవకాశం మీరు దయచేసి తీసుకున్న కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా దారోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా పరివేసు ప్రభుకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగా ప్రభు యేసు నామములో కడువేల ప్రభుకీయవో క్రైస్తవా, వేడంగ ప్రభు యేసు ప్రభు నామము కడువేల ప్రభుకీయవో క్రైస్తవా, నీ ఘనము ప్రభు యేసుదే, దశమా భాగము నీయ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. దయచేసి అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రకటన. సహోదరుల్లో ప్రశాంతి, పుష్పమ్మ, వేరే ఒక సహోదరి మహేశ్వరి, వీళ్ళు బాప్తిసం తీసుకుంటానని ఎన్నో దినాల నుంచి అడుగుతున్నారు. అలాగే పురుషుల్లో కూడా డాక్టర్ మూర్తి గారు కూడా నేను వాక్యం చదువుతున్నాను, నా హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు, బాప్తిసం ఇవ్వండి అని ఆయన అడుగుతూ ఉన్నారు. ప్రియమైన సంఘ బిడ్డలారా, ఇంకెవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే మీరు సిద్ధపాటు అవ్వండి. వారి కొరకు ప్రార్థనలో మీరు అనుదినము జ్ఞాపం చేసుకోండి. దేవుడు వాళ్ళ హృదయాల్ని నిజముగా ప్రేరేపించి మనుషుల కోసం కాకుండా దేవుని కోసం మాత్రమే వాళ్ళ హృదయాన్ని అర్పించుకుని రక్షణ పొందే కృపను దేవుడు అనుగ్రహించేలాగా అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసన పాసుడువైన నా కన్నదేవ, గరుడ, రక్షకుడ, శుద్ధుడ, మహాపరిశుద్ధుడా, మా మార్గంలో సృజించు దేవా, ఇదిగి దినాన్ని నీ కృపను బట్టి నీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధికి రావడం కృపను అనుగ్రహించానైనా. ఇదిగో తండ్రి, ఇంకా అనేక మందినైనా ఈ పేర్లు లేకుండా తండ్రి, ఈ రిస్ట్రిక్షన్ తీసివేసి తండ్రినైనా మేమందరం వచ్చి ఆరాధించిన కృపను మాకు దయచేయి తండ్రి. దేవా, ఈ దినాన్ని ఏ ఆశతో నీ బిడ్డలు వచ్చారో నీకు తెలిసినైనా వాళ్ళ హృదయాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాను. ఆశగోని ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క అనుగ్రహం వాళ్ళకి అనుగ్రహించమని అడుగుచున్నాను నాయన. వాళ్ళు కోరుకున్నది నైనా ఇక్కడ పొందుకుని వెళ్ళే కృపను అనుగ్రహించండి నాయన. ఎవరైతే చింతతో, ఇబ్బందితో, ఇరుకుతో, శోధంతో వచ్చారో ప్రతిదీ కూడా నైనా తొలగించమని అడుగుచున్నాను తండ్రి. అపవాదికి లయపరచమని అడుగుచున్నాను నాయన. యేసుక్రీస్తు నామములో వారికి, వారి కుటుంబాలకి జయాన్ని, విజయాన్ని, ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ప్రేమ స్వరూపమైన దేవా, నిన్ను తెలుసుకోకపోతే నిన్ను తెలుసుకునే
కృపను అనుగ్రహించండి. నిన్ను తెలుసుకుని నీ సన్నిధిలో ఉన్న బిడ్డలనైనా అధికంగా తండ్రినైనా వాళ్ళు నీ సన్నిధి కోసం సిద్ధపడే కృపను అనుగ్రహించి నడిపించండి అయినా. ఇది నాన్న గుప్పులు విప్పినైనా కానుకలు ఇచ్చారు తండ్రి. ప్రతి ఒక్క కష్టాన్ని మీరు బలపరచండి అయినా, వాళ్ళ హృదయాన్ని స్థిరపరచండి తండ్రి. అధికంగా వాళ్ళకి దయచేయని అయినా, 100 ప్రతిఫలం వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాను. నీ సన్నిధిలో వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నైనా పూర్ణ హృదయముతో నీ పనులు చేసే కృపను అనుగ్రహించమని అయినా, నీ కొరకు పరితపించడానికి స్మరించడానికి నీవే మా బిడ్డలను తండ్రి ప్రేరేపించమని అడుగుచున్నానైనా. దేవా ఇంకును తండ్రినైనా ఈ సన్నిధి తండ్రినైనా ఇంకా విశాలపరచండి దేవా. ఈ ద్వార యొక్కనైనా ప్రాంగణాన్ని విశాలపరచండి అయినా, నీ కృపను అనుగ్రహించమని తండ్రి. ఎవరైతే ప్రార్థనలు కోరారో ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించండి. గర్భఫలాల కోసం ఎదురు చూసే బిడ్డలకైనా ఇప్పుడే తండ్రి నీ యొక్క కనికరం ద్వారా, నీ కరుణ ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ జాలి ద్వారానైనా ఆ బిడ్డలకి ఏదైతే అనారోగ్యం ఉందో దేవా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరిచినైనా వాళ్ళ జీవితాలు అద్భుతకార్యం జరిగించి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను దేవా. దేవా ఇదిగో తండ్రి నీ బిడ్డలు అనేక మంది బలహీనులుగా ఉన్నారు, బలపరచండి ఆయన. నీ బిడ్డలు వీజాలు మార్చుకోవడానికి ఆశపడుతున్నారు, అవకాశం దయచేయండి ఆయన. నీ బిడ్డలు ఎంతో భయంతో ఉన్నారు నాయన. భయపడకండి, ధైర్యంగా ఉండడానికి సెలవిచ్చిన దేవా. ధైర్యం కలిగిన కార్యాలు వాళ్ళ జీవితంలో చూడటానికి నీ కృపను అనుగ్రహించమని దేవా. తలలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ప్రతి వారం వారు రావడానికి అవకాశం దయచేయండి. వారు ఉంటున్న స్థలాల్లో కాపుదలు దయచేయండి, ఉద్యోగాల్లో కాపుదలు దయచేయండి, ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి. ఐడియల్ సమస్యలు ఉన్నారు విడుదల కలిగించి నీవే మహిమ పొందుకోమని, ఈ దీవుడు ప్రార్థనలకి సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ ఈ దినాన్ని నూతనంగా వచ్చినటువంటి నాయన రమేష్ భార్యను కూడా మీరు కాల్చి కాపాడండి. ఆ బిడ్డకు కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చి నడిపించుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, రక్షణ, విమోచన తలలు వచ్చిన మనకును మన కుటుంబాలకును ఎల్లరూ ఈ ప్రార్థన మందిరానికి సకల్లో ఒక పరిశుద్ధునికను ఈ దినాన్ని దేవుని మందిరంలో వాడబడ్డ ప్రతి బిడ్డకని సదాకాలం తోడై నడిపించిన గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంత నాశనం దేవుని కొరకు మనందరికి తోడై నడిపించిన గాక, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాను ఈ సత్య వాగ్దానము. నీ మారి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన ఆత్మతో నింపి ఆయన కాపుదల నుంచి నడిపించును గాక, ఆమేన్.